జవాబుదారీతనం. విన్నారా ఈ మాట ఎప్పుడైనా? జవాబుదారీతనం. ఇంగ్లీష్లో వినుంటారు రెస్పాన్సిబిలిటీ. ఇంకా చెప్పాలంటే బాధ్యతాయుతమైన జీవితం. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. దీనికి భక్తికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం అనుకుంటున్న దేవుని ఆశీర్వాదం, మనం అనుకుంటున్న పరలోక రాజ్యం, మనం కోరుకుంటున్న ఆ నిత్యం దివ్యమైన ఆ పట్టణం ప్రవేశం, దాంట్లో మనం అడుగు పెట్టాలంటే, మనం చేరాలంటే ఊరికే ఏదో బాప్తిసం పొందామా, మందిరానికి వచ్చామా, చందా వేసి వెళ్ళిపోయామా అన్నట్లుగా కాదు. కానీ మనం ఏ రోజైతే యేసుక్రీస్తుతో ఒక నిబంధన చేసుకొని, ప్రభువా నువ్వు నా రక్షకుడివి, నేను నీ రాజ్యంలో అడుగు పెట్టాలనుకుంటున్నాను, నా బాధ్యత నీది అని నువ్వు దేవుడికి అప్పగించావో, నిన్ను నీవు అప్పగించుకొని నీళ్ళలోకి వచ్చావో, ఆ రోజు నీకు కొన్ని క్రొత్త బాధ్యతలు వస్తాయి. ఏంటి అయ్యా అంటే, అంతకుముందు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికుండొచ్చు. కానీ యేసు రక్తంలో కడగబడిన తర్వాత, యేసయ్య పేరు పెట్టుకొని నేను దేవుని నమ్ముకున్నాను అని అనుకున్న తర్వాత, మనకు ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యతలు కొన్ని ఉంటాయి. వాటిలో ఆత్మ సంబంధమైన కొన్ని, శరీర సంబంధమైన కొన్ని. నేను వివరించి ఎక్కువ చెప్పను ఆ విషయాలు, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు లెక్క అప్పచెప్పవలసిన, బాధ్యతగా ఉండవలసిన విషయాలు కొన్ని చెప్తాను. కుటుంబ విషయంలో బాధ్యత ఉండాలి. ఉండాలా వద్దా? క్రైస్తవుడైనంత మాత్రాన వాటిని నిర్లక్ష్యం చేయొచ్చా? కుటుంబ విషయంలో బాధ్యత ఉండాలి. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, పెద్దలైనా ఈ బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. ఏంటి బాధ్యత? పండగ వస్తుంది, ఖర్చులు ఉంటాయి. బట్టలనో, బెల్లమనో, పాయసమనో, ఆర్భాటమనో, ఏదో నలుగురితో సంతోషంగా దేవుని పేరట దేవుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించాడు, మాకు కూడా కలిగింది ఉంది అని కొంచెం ఆశీర్వాదకరంగా ఉన్నామని చెప్పుకునే దానికి కొన్ని ఈ లోకంలో జరిగే పరిస్థితులతో పాటు మనం ఉంటాం. ఆ బాధ్యత తీర్చవలసింది భర్త. ఇది భర్త బాధ్యత. దీన్ని విస్మరించి పేదరికాన్ని భూషోళ్ళలాగా పెట్టుకొని, అమాయకత్వాన్ని భూషోళ్ళలాగా పెట్టుకొని, నా దరిద్రతని, నా అప్పుని, నా ఆర్థిక స్థితిని నా పెద్ద కొండలాగా ఉంది, నేను ఎప్పుడు ఇది దాటాలి, ఇది నా వల్ల కాదు అని భర్త కుటుంబ బాధ్యతను విస్మరించి దూరంగా ఉండకూడదు. ఇది ఖచ్చితంగా భర్త గుర్తుపెట్టుకోలేస్తున్నామా? ఆమె అట్లాగే అదే క్షణం భార్యకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. రాబోయే దినాలు ఆశీర్వాదకరమైన దినాలు, పండగలు, మంచి చెడ్లు ఉన్నాయి. ఆ విషయంలో భార్యగా భర్త విషయంలో నేను ఎంత తోడ్పాటుగా ఉన్నాను, ఆయన స్థితి ఏమాత్రం ఉంది, ఆయన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన అప్పు పరిస్థితి ఎట్లా ఉంది, ఈ పరిస్థితుల్లో పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి నేను ఏం చేయగలను. ఇప్పుడు భార్యగా నేను ఉన్న దాంట్లోనే ఇదిగో ఆ వాతావరణం కొంచెం అంట్లు తోముకోవడమో, ఇల్లు శుభ్రం చేసుకోవడమో, బట్టలు శుభ్రం చేసుకోవడమో, ఆ తోడ్పాటు అరే మనం కూడా పండగ జరుగుతున్నారా ఇంట్లోనే, పిల్లలకి భర్తకి ఆ హ్యాపీనెస్ క్రియేట్ చేయడం బాధ్యత భార్య చేతిలో ఉంటుంది. ఇది కుటుంబ సంబంధమైన బాధ్యత. ఇక్కడ చాలా ఉన్నాయి, మీకు తెలుసు అవన్నీ. భర్త యొక్క గౌరవ మర్యాదలు కాపాడవలసిన బాధ్యత కూడా భార్య మీదే ఉంటుంది. కుటుంబం యొక్క ఆశీర్వాదపు స్థితి, కుటుంబం యొక్క గౌరవం 90% భార్య మీదే ఉంటుంది. ఆ తర్వాతే భర్త మీద. ఒక భర్త పిల్లలు అనుభవించి, భార్య అనుభవించవలసిన ఆస్తిని, కష్టార్జితాన్ని తాగి బ్రాందీ షాప్ దగ్గర పడిపోతే 10% అనుకుంటారు బాధ్యత లేని మూర్ఖుడురా, ఈ బండోడురా, వీడు తెలివి తక్కువడరా, బుద్ధి తక్కువడరా, గాడిదరా వీడని 10% అనుకుంటారు. కానీ ఒక భార్య ఆ కుటుంబాన్ని, యజమాని నిర్లక్ష్యం చేసి, పిల్లలను నిర్లక్ష్యం చేసి, తన సొంత చిత్తాన్ని, తన వ్యామోహాలు, తన ఆశలు, తన జీవపు డంబాన్ని ప్రదర్శిస్తే 90% అనుకుంటారు. ఇక ఆ పేరు నేను చెప్పకూడదు, అలాంటి మనిషి అని. అంటే ఇది ఒక కుటుంబ విషయంలో ఉండవలసిన బాధ్యత. అప్పు తీసుకున్న వాడికి బాధ్యతగా సమాధానం చెప్పాలి, కట్టాలి. ఆరోగ్య విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. వీటన్నిటి విషయంలో దేవుని నమ్మినా నమ్మకపోయినా బాధ్యతగానే ఉండాలి. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ఈ బాధ్యత 100 రెట్లు ఎక్కువైంది. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒకప్పుడు నీకు తెలియక నువ్వు చేసావు, ఇప్పుడు నీకు ఏం తెలియాలంటే, నీకు కలిగినది, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది దేవుని స్వాస్థ్యం అని నీకు తెలియాలి. ఏంటి స్వాస్థ్యం? యెహోవా ఇచ్చు బహుమానం గర్భఫలం. అంటే నీ పిల్లలు ఎవరు బహుమానం? అది
దేవుని బహుమానం, మనకు సంబంధం లేదు. ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి మరలా దేవునికి అప్పచెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది. బాధ్యత తల్లిదండ్రులది. యెహోవా ఇచ్చు దానం భార్య, దేవుని దానం భార్య. అదే ఆ బాధ్యత ఎవరిది? కుటుంబానిది. శరీరానికి శిరస్సు భర్త, ఆ బాధ్యత ఎవరిది? కుటుంబానిది. అంటే నీకు ఇచ్చిన పిల్లలు కానీ, నీకు ఇచ్చిన భార్య కానీ, నీకు ఇచ్చిన భర్త కానీ, టోటల్గా నీ కుటుంబ వ్యవస్థ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ఆ దానిలో నీ బాధ్యత ఏమిటి? దేవుడు నీకు ఈరోజు ఇచ్చిన ఆయుష్కాలం. నిన్న కూడా ఎంతమంది చచ్చిపోయారు లెక్కలేదు వార్తా పేపర్లో. బ్రతికి బట్టకట్టడానికి మనలో ఉన్న బలం ఏంటి? మనకేమైనా జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఉందా? ఆ పక్క ఈ పక్క గన్లు పట్టుకొని కర్రలు పట్టుకొని మనల్ని కాపాడే వాళ్ళు ఎవరిని ఉన్నారా? చచ్చిపోవడానికి కారణం కావాలా? 2 బస్సులు గుద్దుకుంటేనే మనం చచ్చిపోతామా? ఫారినోడు, అమెరికా వాడు, రష్యా వాడు వచ్చి మిసైల్స్ బాంబులు వేస్తేనే మనం చచ్చిపోతాం. వరదలు పొంగితేనే మనం చచ్చిపోవడానికి కారణం కావాలా? సరదాగా అన్నం తింటే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరా? దారిన పోతా కాలు జారి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరా? మరి ఇంత భయంకరమైన మరణం, గుండె పట్టుకొని గ్యాస్ ఎక్కువైపోయి హార్ట్ అటాకులు వచ్చి మైండ్ పాడైపోయి చనిపోయిన మరణాలు ఎన్నో. ఈ మరణాలలో ఏ కోణంలో కూడా నిన్ను టచ్ చేయలేదు అంటే నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలమే. ఆమేన్. దేవునికి ఇచ్చిన ఆయుష్కాలం విషయంలో, దేవునికి ఇచ్చిన జీవితం విషయంలో నీ బాధ్యత ఎంత? ఇట్లా వరుస పెట్టుకొని దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలన్నీ లెక్క పెట్టుకొని వీటన్నిటిలో నేను ఎంత బాధ్యతగా దేవునికి జవాబుదారీతనంగా ఉన్నాను, దేవుడు నాకు ఇన్ని ఇచ్చినందుకు నా జవాబుదారీతనం ఏది అన్న ప్రశ్న సంవత్సరాంతంలో రావాలేస్తున్నాం. అలా గట్టిగా చెప్పండి. ఈ రెండింగ్లో లెక్కలు తీస్తారు. వ్యాపారంలో, పండించిన పంట పొలంలో, చేసిన ఉద్యోగంలో, సంపాదనలో, సమస్త విషయాల్లో లెక్కలు తీసుకుంటారు. అట్లాగే ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరాంతంలోకి వచ్చినప్పుడు, ఈ సంవత్సరం అంతా నీకు ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, కుటుంబ వ్యవస్థను ఇచ్చిన దేవుడు, నిన్ను పోషించిన దేవునికి నీ లెక్క ఏం చెప్పగలవు? ఎందుకని మాట చెప్తున్నా అంటే రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక అబ్బా, మరలా చదవండి మొదటి నుంచి. ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు కదా. మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క. ఒకసారి మీ తలపైకి ఎత్తండి. నేను ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చాను అనుకో, మీకు ఒక పాల ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పాను అనుకో, 35-36 రూపాయలు పాల ప్యాకెట్ కొనుక్కొని వస్తారు. తర్వాత నాకు లెక్క చెప్పాలిగా. నువ్వు నాకు 20 ఇచ్చావు అనుకో, పాల ప్యాకెట్ ఎంత? 30 రూపాయలు, 70 కదా నాకు రావాలి. 20 ఇచ్చావు అనుకో, నా చూపులోనే 100 ప్రశ్నలు ఉంటాయి, మిగతా డబ్బులు రా అని. అప్పుడు ఆ మనిషి నాకేం చెప్పాలి? లెక్క చెప్పాలి. మిగతా డబ్బులు ఏం చేసావు? చీపురు కట్ట తీసావా, ఇంకొకటి ఏమైనా తీసుకున్నావా? లెక్క చెప్పాలి. అది మంచిదైనా చెడుదైనా, అవసరమైన అనవసరమైన లెక్క ఉండాలి. మనిషి అన్న తర్వాత లెక్కలు ఉండాలి. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, స్తుతించే ప్రతి నాలుక నాకు లెక్క చెప్పాలి. నువ్వేమి ఇచ్చావనయ్యా నీకు లెక్క చెప్పాలి. నువ్వు మాకేమన్నా ఇస్తే నేను మీకు లెక్క చెబుతాను. నువ్వు మాకేమి ఇచ్చావని నీకు లెక్క చెప్పాలి. ఇప్పుడు చెప్పానే, నీకు ఇచ్చిన కుటుంబం విషయం, నీకు ఇచ్చిన ఆరోగ్యం విషయం, నీకు ఇచ్చిన ఆర్థిక స్థితి విషయం, నీ ఉద్యోగం విషయం, నీ పంట పొలాల విషయం, నీ పిల్లల విషయం, నీ ఆత్మీయ జీవితం విషయం, నీ ఆయుష్కాలం, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు నిన్ను పొడిగించి ఇంతవరకు సజీవంగా నడిపించిన దేవునికి వీటన్నిటి గురించి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు పీల్చిన ఆక్సిజన్ దగ్గర నుంచి, నువ్వు తినే తిండి దగ్గర నుంచి, ప్రతి మెతుకుకి దేవుడికి లెక్క చెప్పాలి. లేదా కృతజ్ఞత స్తుతి అయినా చెప్పాలి. గట్టిగా చెప్పండి. వీటన్నిటికీ ఏం లెక్క చెబుతామయ్యా? అందరికీ ఇట్లేదా? వాళ్ళని లెక్క అడగడు. తాగుబోతాను ఏం లెక్క అడుగుతాం? వాడు చెబుతాడా? నిన్న
పిల్లలు ఎదురుగా వస్తుంటే మన చర్చిలో ఒక ఆయన ఒక చిన్న కవర్ ఇచ్చాడు వాళ్ళకి, ఇది తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఏమని. వాళ్ళు వచ్చే బండి ఇంకొక అన్నదే, ఈ కవర్ ఆ బండిలో పెట్టారు. ఆ బండి వేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు వచ్చారు. ఆయన వచ్చి, అన్నయ్య నేను ఒక కవర్ ఇచ్చాను మీకు ఏమని. ఏదన్నయ్య అంటే, ఎవరికి ఇచ్చాను? పలానోడికి ఇచ్చాను. వాడిని పిలిచి, ఏదరా కవర్ అంటే, ఏమో నీకు ఆయన కవర్ ఇచ్చాడు? ఇచ్చాడు. మరి ఎక్కడ పెట్టావురా? ఏమో. వెనకాల ఉంటూ వాడి పేరు చదువుతుంది, వెనకాల ఉన్న అడగమని. వాడిని అడిగితే నాకేం తెలుసు, వాడికే తెలుసు అంటున్నాడు. అంటే ఒక చిన్న విషయంలోనే బాధ్యతాయుతంగా లేకపోతే, వాడు దేవుడు నమ్ముకున్నాడు కనుక, ఆత్మీయతలో ఉన్నాడు కనుక 10 సార్లు నేను అడగలను. అదే ఒక తాగుబోతుని అడిగామనుకో, వాడు ఏమో అంటే ఇంక రెండోసారి మనం అడగం. ఎందుకని? మన పరిస్థితి అది. ఒక లోకస్తుడు, దేవుని ఎరుగని వ్యక్తి, అన్యజనుడు అడగాల్సిన అవసరం లేదు. ఆ లెక్కకి వచ్చే శిక్షే ఇంక అతనికి. అతను అడగాల్సిన పని లేదు. అతని లెక్కలకి మిగిలిన శేషము శిక్ష, నరకం, భయంకరమైన నరకం. ఇంక అతని లెక్క అవసరం లేదు, తీసుకెళ్ళి వేసేయటమే. కానీ నిన్ను అడగాలి, నువ్వు లెక్క చెప్పాలి. నీకు ఇచ్చిన ప్రతి ప్రతి ఆశీర్వాదం విషయంలో లెక్క చెప్పాలి. తిని ముద్దుడుచుకొని పోయామంటే సరిపోదు, కుదరదు. నేనైతే అడగలేనేమో కానీ, మొహమాట పడతానేమో కానీ, ఆయన అడుగుతాడు. ఆయన ఖచ్చితంగా లెక్క ఉంది. యేసుప్రభుని మీరు తక్కువ అంచనా వేశారా? చూసారా? సృష్టి ఎన్ని రోజులు చేయాలి? లెక్క ఉంది. ప్రత్యక్షపు గుడారం ఎన్ని మూరలు కట్టాలి? మందిరం మూరలు ఎంత కట్టాలి? లెక్క ఉంది. తాడు ఎంత పొడుగు ఉండాలి? మేక ఎంత పొడుగు ఉండాలి? ఎన్ని రోజులు కట్టాలి? ఇశ్రాయేలీయుల సంఖ్య ఎంత ఉండాలి? యుద్ధం చేసే వాళ్ళు ఎంతమంది ఉండాలి? యాజకత్వం ఎంతమంది ఉండాలి? అన్నిటికీ లెక్క ఉంది. బైబిల్లో రాయలేదా? అపోస్తులు 12 మందిని ఎందుకు పెట్టాడు? 40 రోజుల ఉపవాసం ఎందుకు చేశాడు? 6 రోజులు సృష్టి నిర్మించడానికి కారణం ఏమైంది? అన్నిటికీ లెక్కలోనే దేవునికి. అందుకే ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క అప్ప చెప్పుదుముగాక. ఇంతకాలం ఒకవేళ ఈ విషయాల్లో మీరు నిర్లక్ష్యంగా ఉంటే, ఈ సంవత్సరాంతంలో మారు మనసు పొంది ఓ తీర్మానం చేసుకోండి. దేవుడు ఇచ్చిన దాన్ని అంతా ఎంజాయ్ చేయటం కాదు, అనుభవించటం కాదు, దానికి కృతజ్ఞతగా మనం లెక్క అప్పచెప్పవలసిన జవాబుదారీతనం కలిగి ఉందుముగాక. ఆ బాధ్యత మన మీద ఉంది. లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆ రోజు పరలోక రాజ్యం గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. డేయ్, మీ అందరికి ఒక మర్మం చెప్తా వినండి. అందరూ ఆయన ఎదురు కూర్చొని ఉంటే యేసయ్య అన్నాడు, ఇదిగో పరలోక రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? అది దేశము దాటి దేశాంతరం వెళ్ళిపోయిన ఒక వ్యాపారవేత్తను పోలి ఉంది. పరలోక రాజ్యం అంటే వ్యాపారవేత్త. అదేందయ్యా? అదే జవాబుదారీతనమే పరలోక రాజ్యం. అవునా? అంటే ఎట్లా జవాబుదారీతనం అంటే? ఏం లేదు, ఒక వ్యాపారి దేశాంతరం వెళ్ళిపోతున్నాడు, అమెరికా పోతున్నాడు. ఆయన పోతా తన దగ్గర ఉన్న నమ్మకస్తులైన 3 పిలిచి, వారిలో ఒకనికి 10 తలాంతులు, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. 3 పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడండి. ఈయన వెళ్ళిపోయి కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు, కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ 3 అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా ప్రశ్నలు రావాలి మనకి. ఏంటవి? వెళ్ళినోడన్నా చచ్చిపోవాలి, ఇచ్చినోడన్నా చచ్చిపోవాలి ఇన్ని సంవత్సరాల్లో. కానీ ఇక్కడ ఎవరు చచ్చిపోవాలా? అందరూ బతికే ఉన్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వెళ్ళిన ఆయన వచ్చి ఆ 3 పిలిచి అడిగాడు. 5 తలాంతులు ఇచ్చినోడిని పట్టుకున్నాడు. నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేసావు అనగానే ఆయన అన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులతో ఇంకో 5 తలాంతులు సంపాదించాను, ఇక 10 తలాంతులు అయ్యా. చప్పట్లు కొట్టండి రా, మంచి దాసు. మిమ్మల్ని కాదు, ఆయన చెప్పాడు. ఆయన సంపాదించాడు. ఆ పక్కన వాళ్ళందరూ అబ్బా చప్పట్లు కొట్టండి రా, ఎంత మంచి బలా నమ్మకమైన దాసుడా, ఈ 5లో ఇంత నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నువ్వు నాయకుడు అయి ఉండిపో, ఏలుపో అన్నాడు. ఆ పక్కన చదువు, నీ సంగతి ఏందిరా? అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు, ఆ 2 తలాంతులకి ఇంక 2 తలాంతులు సంపాదించాడు. అయ్యా వీడు కూడా నమ్మకంగా ఉన్నాడు రా, నువ్వు కూడా అనేకమైన వాటి మీద నాయకుడు అయి ఉండమన్నాడు. 2 ఇచ్చినోడికి అనేకమైన ఆశీర్వాదం ఇచ్చిండు, 5 ఇచ్చినోడికి అనేకమైన ఆశీర్వాదం ఇచ్చిండు. ఇప్పుడు 1 తలాంతు ఉన్నోని పిలిచాడు. నీ తలాంతు ఎదురా? వాడన్నాడు, నువ్వు దుర్మార్గుడు అని, నువ్వు మంచోడు కాదు అని, నువ్వు విత్తకుండానే పంట కోస్తావని నీ గురించి నాకు తెలిసే నేను గుంత తీసి నీ తలాంతు గుంతలో పెట్టానయ్యా. అప్పుడు యేసయ్య వాడిని ఏమన్నాడంటే, ఆ వ్యాపారి ఏమన్నాడంటే, వీడు నేనిచ్చిన తలాంతుని వాడు సంపాదించడం చేత కాకపోయి ఉంటే ఇంకెవరికైనా వడ్డీ వ్యాపారస్తుడికి ఇచ్చినా కూడా
ఆ వడ్డీ అయినా వచ్చేది. కానీ వీడు ఏం చేశాడంటే ఆ తలాంతును గుంతలో సమాధి చేశాడు. ఆ తలాంతు వలన ఎవ్వరికి ఉపయోగం లేకుండా చేశాడు. అందుకని వీడిని కాలు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పడేసేయండి. బంధించి బాధించి గాయం చేసి కాళ్ళు చేతులు కట్టి చీకటిలో వేశాడు. దాని పేరు పాతాళం. ఇప్పుడు ఆ దేశాంతరం వెళ్ళిన వ్యాపారి ఎవరంటే మన ప్రభు అయిన యేసు. దూరదేశం ఏదంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి వెళ్ళిన యేసయ్య మరలా వస్తాడు. వచ్చి లెక్క అడిగేది ఎవరినంటే మనల్నే, నిన్ను నన్ను. ఏం తలాంతులు ఇచ్చావయ్యా మాకు మమ్మల్ని లెక్క అడగడానికంటే ఇదే తలాంతు. ఆయుష్కాలం ఇచ్చాడా, ఆరోగ్యం ఇచ్చాడా, సమాధానం ఇచ్చాడా, భార్యనిచ్చాడా, భర్తనిచ్చాడా, పిల్లల్నిచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, రక్షణ ఇచ్చాడా, ఊపిరి పోసాడా, కాళ్ళు చేతులు ఇచ్చాడా, సువార్త చెప్పమన్నాడా, నోరు ఇచ్చాడా, మంచి చెడు తెలిసే జ్ఞానం ఇచ్చాడా, అన్ని అవకాశం ఇచ్చాడా? వీటన్నిటిని నువ్వేం చేస్తున్నావు తెలుసా? సమాధిలో చేసావు. సమాధి చేశావు. ప్రార్థన చేసి ఆఫర్కి ఇచ్చాడు దేవుడు. ఊరి కోసం చెయ్యి, గ్రామం కోసం చెయ్యి, సంఘం కోసం చెయ్యి, సేవకుడి కోసం చెయ్యి, నీ కోసం చెయ్యి, నీ పక్కన ఉన్న సహోదరి కోసం చెయ్యి. ఎక్కడ చేస్తున్నారు? సమాధిలో పెట్టారు. చేయట్లేదు, ఎవరు చేయట్లే. గుంత తీసి గుంతలో పెట్టారు. ఇప్పుడు నీ కాళ్ళు చేతులు ఏం చేయాలి రేపు? ఆబ్వియస్లీ జరిగేది అదే. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఆర్థికంగా. సభలు పెట్టు, కోటాలు పెట్టు, పరిచర్యకు తోడ్పాటు చేయి, క్రిస్మస్ రోజు పంచు పేదలకి, వెదజల్లు. నువ్వేం చేస్తున్నావు? బ్యాంకులో స్థలాలు, పొలాలు ఏం తీసుకుపోతావు? ఇక్కడ నుంచి కలిగిన దాంట్లో తోడ్పాటుగా ఉండాల్సిన నీవు, దేవుడు నాకు ఆశీర్వదిస్తున్నాడు, దేవునికి స్తోత్రం అని ఎదజల్లాల్సిన నీవు. నిన్న ఒక ఆయన, నీకేం తిక్కబట్టిందా అన్న, పొలం అమ్ముకొని మందిరం కడతావు, స్థలం అమ్ముకొని మందిరం కడతావు, నీకెందుకన్నా ఈ బాధ? నాకు నా కిడ్నీ కూడా అమ్ముతా మందిరం కట్టడానికి అని చెప్పి ఆయనకి పిచ్చి లేచింది. ఆయనకి అంటే ఆయన చెప్పా, అది కొంచెం అమ్మి పెట్టవా నాకు మందిరానికి కావాలంటే. ఆయన ఈ మాట అంటే చెప్పి, నా కిడ్నీ కూడా అమ్ముతా, కొనేవాడు ఉంటే చెప్పు అని చెప్పా. తోడ్పాటు దాచిపెట్టకూడదు. దేవుని కొరకు అద్భుతంగా చెప్పగలిగిన జ్ఞానం, సువార్త జ్ఞానం నీకు ఇచ్చాడు దేవుడు. ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పావా? కనీసం వీడికి చెప్పాలి, ఈమెకు చెప్పాలని నీ మైండ్లోనైనా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ మనిషిని రక్షించాలి కదా, ఆ మనిషితో మాట్లాడాలి, దేవుని గురించి చెప్పాలి కదా అని కనీసం టార్గెట్ చేసావా? తలాంతు సమాధిలో పెట్టావు, నువ్వు గుంత తీసి గుంతలో పెట్టావు. చెప్పగలిగిన సామర్థ్యం ఉంది, గుంత తీసి గుంతలో పెట్టావు. నువ్వు వింటున్నావు అలాంటి గొప్ప సంగతులు, కానీ వాటిని కూడా నీ హృదయంతరంగాల్లో సమాధియే చేసావు. కానీ వాటిని మరలా ఎవరికి ప్రజెంట్ చేయట్లా, ఎవరికి చెప్పట్లేదు నువ్వు. దీన్ని ఏమంటారు? నిన్న పరిచయం చేస్తుంటే అన్న ఫోన్ తీసుకొచ్చి నాకు ఒక వీడియో చూపించాడు. ఈ రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, డిచ్కీ బాబా. ఆయన ఏదో ఒక ఇంటి పైకి వెళ్తా అక్కడ ఊడుస్తూ ఉంటే హైదరాబాద్ GHMC అని పేరు రాసినాను. ఊడుస్తూ ఉంటే ఆమెను అడుగుతున్నా, నీ పేరేంటమ్మా? నా పేరు నిర్మలమ్మ. నిర్మల అందే. నిర్మలమ్మ కాదు, నిర్మల. ఎంతమంది పిల్లలు నీకు? 2. ఏంది నీకు బొట్టు లేదు, ఏం లేదు? నేను దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా. అంతకుముందు ఎవరు నమ్ముకున్నావు? ఏమో నాకు తెలియదు అన్నా. దేవుణ్ణి నమ్ముకున్నావు. ఆదివారం చర్చికి వెళ్తావు? వెళ్తా. మీ పిల్లలు వెళ్తారా? వాళ్ళు వెళ్ళరు. అవునా? మరి ఇంక దేవుణ్ణి నమ్ముకోపోతే వాళ్ళు నరకాన్ని పోతారా? మరి చెప్పిన మాట వినకపోతే పోతారుగా అయ్యా అందే. ఈ తెలివితేటలు చూడు, ఈ ముసలోడి తెలివితేటలు. నీ కడుపును పుట్టిన పిల్లలు, నీ పిల్లలు నరకానికి పోతారా అంటే ఆమెని ఎమోషనల్గా టచ్ చేస్తుండ అనమాట. ఎమోషనల్. ఆమెనిందు ఎవరి పిల్లలైనా పోతారు నమ్మకపోతే. అద్భుతంగా చెప్పింది. ఊడ్చుకునే ఆమె ఈ మున్సిపాలిటీలో చేస్తుంది. గ్రీన్ మ్యాట్ కూడా వేసుకొని ఊడుస్తుంది చీపురు కట్టుతో. సరదాగా చెప్పేసింది. నమ్మకపోతే ఎవరి పిల్లలైనా పోతారు, చెప్తే ఇంటేగా అంది. అదేనమ్మా నీ పిల్లలు కదా, నా పిల్లలైనా పోతారండి. మరల ఏమంటే తెలుసా, మీ సీఎం ఎవరో అంది. రేవంత్ రెడ్డి అంది. ఆయన కూడా పోతారా అండి. వాళ్ళ గురించి నాకు తెలియదు అందే. కాదమ్మా ఆయన యేసుప్రభువు నమ్మలేదు కదా, నమ్మకపోతే పోతాడు అంది. మళ్ళీ అందే. మళ్ళీ చూడు రెచ్చగొట్టడానికి వైరల్ చేయ అంబేద్కర్ పోతారా అంటే, అయ్యా యేసుప్రభువు నమ్మకపోతే ఎవరైనా పోతారు అయ్యా అంది. చంప పగిలేటట్టు చెప్తుంది. ఇప్పుడు ఆయనకు నిజంగా మనిషి అన్నవాడైతే, జ్ఞానం ఉంటే, ఒక పామరురాలు ఊడ్చుకునే వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తి అంతలో మాట మాట్లాడుతున్నప్పుడు వేలు పెట్టి వెదకాలి. దేని గురించి ఏమి మాట మాట్లాడుతుంది, ఏం ఆధారం చేసుకొని ఇంతలో మాట మాట్లాడుతుందని అన్వేషించాలి. సత్యాన్వేషణ, దైవాన్వేషణ అంటారు దాన్ని.
ఇంత బోధ చేస్తుంటే, ఇంత సువార్త ప్రకటన చేస్తుంటే, దేవుడి గురించి ఇంత ప్రయాసపడుతుంటే కొంచెం ఆలోచించాలి. ఈ బుర్రకి పదును పెట్టాలి. ఊరకి తిన్నమా, పడుకున్నామా, నిద్రపోయినామా, తెల్లారిందా, మళ్ళీ క్యాలెండర్ డేట్ మారిందా, దేనికి బియ్యం తక్కువైనా అంటూ ఉంటాడు అన్న. అప్పుడప్పుడు బియ్యం తినే వాళ్ళు లేరని పుట్టామా? మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి? దేవుడు మనకెందుకు ఈ ఆయుష్కాలం ఇస్తున్నాడు? మృతుల సంఖ్య, మృతుల లెక్కలో మన పేరు ఎందుకు లేదు? ఈ గ్రంథంలో అందరి పేర్లు రాయబడి ఉంటాయి. ఇట్లా ఒక్కొక్కరి పేరు లిస్టు, మరణం అవ్వాల్సిన సంఖ్య జనవరి నుంచి డిసెంబర్ వరకు. జనవరిలో ఇంతమంది, ఫిబ్రవరిలో ఎంతమంది, యాక్సిడెంట్లో ఎంతమంది, రోగాలతో ఎంతమంది, ఆత్మహత్యలతో ఎంతమంది చచ్చిపోతారు. ఆ చచ్చిపోయే వాళ్ళ పేర్లు అన్నీ రాసి ఉంటుంది. మన పేరు దొరకట్లేదు. ఈ 2025 సంవత్సరాలు వచ్చినాయి. బండ్లు గుద్దుకుంటున్నాయి, లారీలు గుద్దుకుంటున్నాయి, బస్సులు గుద్దుకుంటున్నాయి, కరెంట్ షాకులు తగులుతున్నాయి, హార్ట్ అటాకులు వస్తున్నాయి. ఎంత చూసినా మన పేరు ఎక్కడుందిరా, ఎక్కడుందిరా, ఎక్కడ ఈ చివర? ఎందుకురా దేవుడు నా పేరు అంత చివర పెట్టాడు? ఏం చేయడానికి ఇంకా 4 ఏళ్ళు ఇక్కడ? ఈ లెక్కనే వేసుకో. ఏం చేయడానికి ఇంకా ఇక్కడ? ఒక జవాబుదారీతనం లేకుండా, ఒక బాధ్యత లేకుండా, లెక్క చెప్పే అనుభవం లేకుండా ఏం చేయడానికి ఇక్కడ? ఆ మాట యేసయ్య అంటాడు అక్కడ. ఏ మనిషి అయితే జవాబుదారీతనం ఉండదో, ఏ మనిషికైతే బాధ్యత ఉండదో, ఆ మనిషి గురించి యేసయ్య అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదవండి. వాడిని ఏం చేశాడు? చెప్పు, చదువు. వచ్చి లెక్క చూశాడు. ఇచ్చితివే, అవిగాక మరి 5 సంపాదించితని చెప్పాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు గనుక అనేకమైన వాటి మీద నమ్మకంగా ఉంది. కొంచెంలో నియమించింది అనేకమైన వాటి మీద. నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. ఆ పాలు పొందమని చెప్పిన మాట దగ్గర పైన 2 అని రాసింది. మీరు నోటీస్ చేశారా? అది చూడండి ఒకసారి. ఎంతమందికి కనపడింది? మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? బైబిల్ చూడట్లేదా? యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఆ పాలు పొందమని దగ్గర 2 అని రాసి, ఆ కింద ఆ 2 దగ్గర ఏమని రాశాడు? అది నువ్వు నమ్మకంగా ఉంటే, బాధ్యతగా ఉంటే, దేవుడు నీతో చెప్పే మాట అంటే నాతో కూడా పరలోకంలో ప్రవేశిస్తావు. చప్పలు కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. అపనమ్మకమైన ఆత్మ. బాధ్యత లేనివాడు ప్రవేశిస్తాడా? ఏందని చెప్పరు? ప్రవేశిస్తాడా? ప్రవేశిస్తాడా? బాధ్యత ఉంటే, బాధ్యత లేకపోతే ఖచ్చితంగా ప్రవేశించు. కల్వర్ టెంపుల్లో ఉన్నా ప్రవేశించలేడు, హెబ్రోన్ సంఘంలో ఉన్నా ప్రవేశించలేడు, ఓసన్న మినిస్ట్రీలో ఉన్నా ప్రవేశించలేడు. కానీ యేసయ్య దగ్గర నువ్వు బాధ్యతగా ఉంటే నిశ్చయముగా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చినవాడు గురించి చెప్పాడు కదా. 2 తలాంతులు ఇచ్చినవాడు గురించి ఏం రాశాడు చూడు. అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. బా చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించారా? మీకు ఇక్కడ ₹1,00,00,000 మాట చెప్తానండి. ఫస్ట్ వాడికి ఇచ్చింది ఎన్ని తలాంతులు? 5. 5 మీద నమ్మకంగా ఉంటే వాడిని ఎన్నిటి మీద నియమించాడు? అనేకమైన వాటి మీద. రెండో వాడికి ఇచ్చింది ఎన్ని తలాంతులు? 2. ఈ రెండిట్లో నమ్మకంగా ఉంటే వాడిని ఎన్నింటి మీద నియమించాడు?
అంటే దేవుడు ఇచ్చింది 1, 2, 5, 10 అని చూడ్డు. ఇచ్చిన దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అని చూస్తాడు. అర్థమైంది మీకు? మనం చాలామంది అంటే దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు, ఇంతే. ఆ కొంచెంలో నీ నమ్మకత్వం ఏది? దేవుడు నీకు ఇచ్చిన ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే నేను అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ఈ మాట చదివిన తర్వాతే నాలో ఉద్యోగం తగ్గిపోయింది. ఉద్యోగం తగ్గటం అంటే ఆవేశం. లేకపోతే ఇంతకుముందు పరిగెత్తి దేశాలు దాటిపోవాలి, మన పోస్టర్ ప్రపంచం మొత్తం కనపడాలని తాపత్రయపడేవాడిని. ఈ మాట చదివిన తర్వాత నాకు అనిపించింది, దేశాలు బూదిగాంతములు కాదర వెళ్ళాల్సిందే, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా నిలబడు, అనేకమైనవి పొందుకుంటావు అని దేవుడు చెప్పాడు. లేకపోతే అసలు పరిగెత్తే పనిలోనే ఉండేది అప్పుడు దాకా. నేను ఇది ఎప్పుడైతే చదివి నెమ్మది పడ్డానో అప్పటి నుంచి దేవుడు నన్ను మళ్ళీ పైకి తీసుకుపోవడం తిప్పటం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ ఒక మనిషి ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి యుద్ధాలు కాదని చేయాల్సింది, బాధ్యత కలిగి బతికితే చాలు. హల్లెలూయా. బాధ్యత, ఇది నోటీస్ చేయండి, ఖచ్చితంగా నోటీస్ చేయండి. బాధ్యతలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక్క మాట 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చాలా ఆశీర్వాదం. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఈ భయంకరమైన కుటుంబాలు బద్దలైపోవడానికి, జీవితాలు అసమాధానాల పాలైపోవడానికి కారణం ఈ బాధ్యత రహితం, నిర్లక్ష్యం. దేవుడిచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేయటమే. దేవుడిచ్చిన కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేసి, దేవుడిచ్చిన పిల్లలను నిర్లక్ష్యం చేసి, దేవుడిచ్చిన భక్తిని నిర్లక్ష్యం చేసి, అసలు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి క్షణికమైన వాటి కోసం తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉండవలసిన మనిషి తన ఇష్టానుసారంగా దేవుని దాటి బయటికి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఆ నిర్లక్ష్యం మూలమే ఈ పాపము, ఈ శిక్ష, ఈ రోగము, ఈ శ్రమ, ఈ నింద, ఈ అవమానము, ఈ కన్నీళ్ళ కారణం. అదే నువ్వు ఆ మొదటి రోజే నమ్మకంగా నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకొని ఉండింటే ఈరోజు నీ పిల్లలు బహుగా సంతోషంగా బతికేవాళ్ళు. అందుకే మొదటి మెట్టులో నుంచే నువ్వు బిల్డ్ చేయాలి, నువ్వు కట్టుకోవాలి. 10 రూపాయలు ఉన్నప్పుడు నీ సామర్థ్యం 10 రూపాయలలాగా ఉండాలి. 10 రూపాయలు ఉన్నప్పుడు 100 కేసి, 100 ఉన్నప్పుడు 1000 కేసి, 1000 ఉన్నప్పుడు 10,000 కేసి, 10,000 ఉన్నప్పుడు 1,00,000 కేసి. నీ కెపాసిటీ నీకు తెలీదా? నీ సామర్థ్యం, నీ బలం, నీ జ్ఞానం నీకు తెలీదా? నీకెందుకు అంత ఎత్తు అవసరమా? నీకు ఇచ్చింది 1 తలాంతే, నీకు ఇచ్చింది 2 తలాంతులే. అక్కడే ఆగు, అక్కడ నమ్మకంగా ఉండు. దేవుడు ఒకవేళ మరొక స్థలంలో యేసయ్య అంటాడు, కలిగిన వాని దగ్గర లేని వాని దగ్గర తీసి ఉన్నవాడికి ఇస్తాడంట. ఈ మాట అర్థమైతే చాలు మనకి. మామూలుగా లేనోడికి కదా ఇవ్వాలి మనం. దేవుడు ఏమన్నాడు? లేనివాడి దగ్గర తీసి ఉన్నవాడికి ఇస్తాడంట. ఎందుకనయ్యా ఇంత అన్యాయం కదా తిక్కలోడా. వీడికి ఆ ఉన్నదే నమ్మకంగా చేసుకోలేకపోతున్నాడు, వాడికి ఉన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. ఇంకొంచెం ఇచ్చామనుకో ఇంకొంచెం నమ్మకంగా ఉంటాడు. అందుకు నమ్మకత్వం అని చెప్పేది, బాధ్యత అని చెప్పేది. అందుకు నీ బాధ్యతను బట్టే నీ ఆశీర్వాదం నీ నెత్తి మీద ఉంటుంది. అది లేకుండా సంవత్సరాలు గడుస్తాయి, క్యాలెండర్లు మారిపోతాయి. 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు మంది కూడా శ్రద్ధాంజలి ఫోటో అవుతుంది. రాదా? నేను ఎన్ని సంవత్సరాలు ఉంటా భూమి మీద? రాదా? ఆ తర్వాత నా గురించి చెప్పుకోవడానికి పరలోకంలో కానీ భూమి మీద కానీ సాక్ష్యం ఒకటి విడిచిపోయి వెళ్ళాలి నేను. ఎంత బాధ్యత కలిగిన మనిషిరా, భారం కలిగిన మనిషిరా. కొంతమంది కుటుంబాల్లో చూడండి, ఒక చిన్నది తక్కువైందనుకో, ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి, చిన్నది తక్కువైందనుకో, కొంచెం కొరత అయిందనుకో, నేను చచ్చిపోతా. ఫస్ట్ డేలాగా నేను చచ్చిపోతా. నిజంగా దేవుడు ఆమెనని వాళ్ళు తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకొకరు మళ్ళీ మర్యాదగా ఉంటారు. బాధ్యత అంటే ఏంటంటే భరించటం. బాధ్యత అంటే భరించాలి. భార్యను భర్త భరించాలి, భర్తను భార్య భరించాలి, తల్లిదండ్రులను పిల్లలు భరించాలి, పిల్లల్ని తల్లిదండ్రులు భరించాలి, నన్ను కూడా భరించాలి. మిమ్మల్ని నేను భరిస్తలేనా? హల్లెలూయా. ఆ మామూలుగా అయితే కొరడా తీసుకొని నలుగురిని పెట్టుకోవాలి మీకోసం ఆడ, కానీ నేను భరిస్తున్నా కదా. దాని వెనకాల ఉంది, నేను ఊరకేం భరించట్లా. దానికి నాకు తెలుసు, దేవుడు దానికి ఏం చేస్తాడో నాకు తెలుసు, అందుకే నేను భరిస్తున్నా. నువ్వు కూడా భరించాలి. వెంటనే మీ ఆయన గురించి అనకూడదు, మీ ఆవిడ గురించి అనకూడదు, పిల్లల గురించి కొనకూడదు. ఎందుకంటే నువ్వు చేసుకున్న పునాదే కాబట్టి నువ్వు కట్టడం నువ్వు అంత చక్కగా కట్టావు. పనివాడు పందిరేస్తే ఏం పడగొట్టినంట, అది నువ్వు అటు చేసావు.
అందుకే ఈరోజు నెత్తింది అంటున్నారు పైకెక్కి. భరించు, నువ్వు చేసుకుందే కదా, కొంచెం భరించు, ఆ బాధ్యత కలిగి ఉండు. ఇప్పటికైనా ఒకవేళ ఆ విషయంలో ఒకవేళ నీకు తేడా పడిందా, తేడా కొడుతుందా, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది ఒరువరే నేను ఏదో తేడా చేసినట్టున్నానని ఆ బాధ్యతాయుతమైన మనసుతో తీర్మానం చేసుకొని దేవుని దగ్గర కనుక నువ్వు బాధ్యతగా నిలబడితే నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను ఆయన బాధ్యత తీసుకొని సెట్ చేస్తాడు అంతే. హల్లెలూయా. ఎస్, ఇది వాస్తవం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు రాత్రి అంతా నిద్ర లేకపోయేసరికి భయంకరమైన ఇబ్బంది పడుతుంది తలలో. అందుకని గట్టి మాట లేకపోతే. యేసు ప్రభు ప్రతిష్ఠించబడినవాడు కదా, ఆయనకి కొత్తదేం అవసరం లేదు. కానీ ఆయన శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని అంటాడు, రే మీరందరూ బాధ్యతగా బతకండి, ప్రతిష్ట కలిగిన జనంగా, మీ కట్టు, మీ బొట్టు, మీ మాట, మీ పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉండాలి. మీరు అట్లా బతికితేనే తండ్రికి మహిమ, అప్పుడే మీరు ఫలిస్తారు. ఈ మాట చెప్తూ అప్పుడు ఆయన యేసయ్య ఏమంటారంటే, వాళ్ళని చూసి ఏమంటారంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనం. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. అబ్బో, హలో, ఇటు చూడు. వారు అంటే మీరు, మనము సత్యమునందు ప్రతిష్ఠ చేయబడేటట్లు యేసయ్య ఏమయ్యాడంట? వారి కొరకు, మీ కొరకు ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడంట. మనము ప్రతిష్ఠ చేయబడాలని, మనం బాగుండాలని, మనం ఆశీర్వదించబడాలని, దేవుని క్షేమం మనం పొందుకోవాలని, దేవునికి మహిమకరంగా మనం ఉండాలని, దేవుడు వారిని ఆశీర్వదించాడని అన్ని జనులు మన గురించి చెప్పుకోవాలని, మనము బాగుండాలని, మనలాగా దేవుడు కూడా ఒక అడుగు దిగాడని చెప్పాలి, మన కోసం ప్రతిష్ఠించుకున్నాడంట. ఇప్పుడు నువ్వేం చేయాలి, నేనేం చేయాలంటే, మన కుటుంబం కోసం, సమాజం కోసం, సంఘాల కోసం మనం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. అది బాధ్యతాయుతమైన తీర్మానం చేసుకోవాలి. ఇక మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవునికి ప్రీతికరంగా బ్రతకడానికి ఒక తీర్మానం, ఒక మారు మనసు రావాలి. ఇంకా మాట చెప్పాలంటే మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవుని కోసం మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవడం అంటే తెలుసు కదా ప్రతిష్ఠించుకోవడం అంటే తెలుసు కదా. ఊర్లో ఆంబోతుంటుంది, దాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఎందుకు చేస్తారు తెలుసా? ఎద్దు కానీ ఆవు కానీ దాన్ని ప్రతిష్ఠ చేసి ఇది దేవుడు ఆవు, ఇది దేవుడు ఎద్దు అని. ఇంకా దాని మీద ఎవడు కాడి పెట్టకూడదు, దాని పాలు ఎవరు పెండకూడదు, దాన్ని ఎవరు తన్నకూడదు, దాన్ని ఎవరు గాయపరచకూడదు, దానికి ఎవరు హాని చేయకూడదు, దాని బూతులు తిట్టకూడదు. ఎందుకని? అది ఎవరికి ప్రతిష్ఠ అయింది? దేవునికి ప్రతిష్ఠ చేశారు. అందుకని దాన్ని ఏం చేయకూడదు. ఒక రాయి అక్కడ పెట్టి ఇది దేవుడు అంటే మనం అందరం వెళ్ళి సాగిలపడి దాని పొర్లు దన్నాలు పెట్టి చెంపలు వేసుకొని మోకాళ్ళు వేసి రాయికి ఏంట్రా విషయం అంటే, ఆ రాయికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దాన్ని దేవుని చేసి స్థాపిస్తారు అక్కడ. ఆఫ్టర్ ఆల్ ఒక రాయి, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి స్థాపిస్తే అది దేవుడైతే, ఇక సాక్షాత్తు దేవుడే మనలో ఉన్నాడు. చప్పలు కొట్టకూడదా? కొట్టు. సాక్షాత్తు సృష్టికర్త మన గుండెల్లో గూడు కట్టుకొని దిగివచ్చాడు. నీలో యేసయ్య ఉన్నాడు. ఆయనకు ప్రతిరూపం నువ్వు, ఆయన ఆలయం నువ్వు. ఎంత ప్రతిష్ట బతకాలి కడవరి కాలంలో దేవుడికే. ఇంకెన్ని సంవత్సరాలు గడిచిపోవాలి? ఇంకెప్పుడు నీకు బాధ్యత భక్తి పట్ల, జీవితం పట్ల, కుటుంబం పట్ల, సేవ పట్ల ఎప్పుడు నీకు ఆ బాధ్యత వస్తుంది? ఎప్పుడు ప్రతిష్ఠ చేసుకుంటావు? నీకోసం యేసయ్య ప్రతిష్ఠ చేసుకున్నాడే, మరి ఆ ప్రతిష్టలోకి నువ్వెందుకు రావు? ఇది క్రీస్తు యేసు నీ కొరకు నియమించిన నియమం అన్న సంగతి నువ్వు మర్చిపోతే ఎట్లా? ఇది లెక్క చెప్పవలసిన ఉంది. దేవుని ఎదుట మనము లెక్క అప్పచెప్పవలసి ఉంది. బాధ్యత లేని వాళ్ళే, లెక్క చెప్పడం చేతకాని వాళ్ళే తప్పించుకొని పోతారు. మీరు కావాలంటే చూడండి, ఎవరినైనా మనం ప్రశ్నించి తిట్టామనుకో, వాడి దగ్గర సమాధానం లేవు. ఎట్టయితే నేను రాను, నేను బాను, నేను మాట్లాడను, నేను బాతనా వినలేదా మీరు? ఎక్కడ కుక్క లేచినట్టు గయ్యి 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 గయ్యని లేచిండు అనుకో, ఇంకా అర్థం చేసుకోండి మీరు, విషయం లేదు అక్కడ. సమాధానం ఉన్నోడైతే ఆగురా, నెమ్మదిరా మాట్లాడు, ఉండరా, ఒక నిమిషం ఆగురా, ఏం చెప్పురా అని సమాధానం చెప్తారు.
సఖ్యత కుదిరిస్తారు, సమాధాన పరుస్తారు. విషయం ఉన్నాడు ఏం లేదనుకో అడ్డగోలు మాట్లాడు. ఈరోజు బాధ్యతలే నడింట్లో మంచం వేసుకొని ఒక ఆడపిల్ల కూర్చుందంటే ఇంకా అది ఎంత బాధ్యత కలిగిన పిల్లో మీరు అర్థం చేసుకోండి. కుటుంబాన్ని కట్టుకోవాలి, భర్తని, పిల్లల్ని, ఇల్లుని చక్కదిద్దుకోవాలి. ఆడ తప్పేళ్ళు ఆడున్నాయి, ఆడ గిన్నెలు ఆడున్నాయి, ఆడ బట్టలు ఆడున్నాయి, ఆడ బూజు ఆడుంది. ఆ కొంపలోకి పోతే మనుషులు చచ్చిపోయారా లేకపోతే బతుకున్నారా? అర్థమైందమ్మా మీకు? బూజు పట్టిందంటే అర్థం ఏంటంటే దాని పేరేంటి? బూజు పట్టిన బంగ్లా పేరు అది. దాంట్లో మనుషులు ఉండరు, ఎవరు ఉంటారు? అది. ఏ ఇంట్లో బూజు పుసి చూసుకోండి ఒకసారి. చెప్తున్నా, వాస్తవమే చెప్తున్నా. ఇవన్నీ నీకు ఎందుకు అన్నయ్య? నాకు ఇయే కావాలా? ఏసయ్య అయ్యే అడగమంటండా? ఇవన్నీ నీకు ఇక్కడి నుంచి ప్రారంభిస్తే మన ప్రతిష్ట పల్లె మొత్తం విస్తరుతుంది యేసునామములో. హల్లెలూయా. దేవుడు ఇక్కడి నుంచే, ఈ బాధ్యత నుంచే కోరుకోవాలని ఉన్నదాంట్లో. నేను మరలా చెప్తున్నా కదా, తాటాకులపాలెంలో మరియమ్మ తల్లి వస్తూ ఉండేది. ఆమె చనిపోయింది, 7-8 సంవత్సరాలు అవుతుంది కదా మరియమ్మ తల్లి. ఆమెకి ఇప్పుడు మన సిమెంట్ రూమ్ వేసుకున్నామే, సిమెంట్ పెట్టుకోవడానికి రూము, అంత ఇల్లు ఉండేది. సేమ్ టు సేమ్ బ్రిక్కురాళ్ళే, ఆ రేకులే, సిమెంట్ రేకులే, ప్లాస్టింగ్ కూడా లేదు. దాంట్లో చిన్న 2 రాళ్లతో కట్టిన ఇల్లు ఉండేది. ఒక్కసారి నేను ఆ ఇంటికి వెళ్ళా విజిట్కి. ఒకసారి రాయా అంటే వెళ్ళా. ఆ ఇంట్లోకి వెళ్తే అసలు ఆ ప్లేట్లు, ఒక్కతే మొసలది అన్ని ప్లేట్లు సంపాదించుకుంది. మరి ఆడాడు తెచ్చుకుందో, ఎక్కడ పెట్టుకుందో, ఆ గ్లాసులు, ఆ గిన్నెలు, ఆ ప్లేట్లన్నీ ఎంత అద్భుతంగా అంటే ఇంజనీరింగ్ కొలతేసి కూడా అంత బాగా పేర్చాడు వాటిని. ఆ ముసలం అంత చక్కగా పేర్చుకుంది, శుభ్రంగా పెట్టుకుంది. ఉన్న మంచంలో బట్టలు చూస్తే అర్థమవుతుంది, ఇది మురికి పట్టినయా ఉతికినయా తెలుస్తుంది. సంవత్సరమైన ఉతకదు ఒక్కొక్క తల్లి. ఎందుకంటే ఆ బాధ్యత తల్లిదే కనుక చెప్తున్నా. ఉతికితే ఏమైద్దమ్మా? కండలు కరిగిపోతాయా? అందుకే భారతదేశంలో పండగలు ఎక్కువ, ఎందుకంటే పండగ కన్నా ఉతుక్కుంటారని. ఫారెన్లో 1-2 ఉండేది, వాళ్ళు రోజు ఉతకాల్సిందే, లేకపోతే కుక్కలు వస్తాయి. తెలుసా మీకు? ఫారెన్ టెక్నాలజీ తెలుసా? నెలకు ఒకసారి కుక్కలు వస్తాయి ఇంటికి. ఎందుకు? ఆ కుక్క ఇల్లు మొత్తం చెక్ చేస్తుంది. బూజుందా, బియ్యానికి పురుగు పట్టినాయా, కూరగాయలు ఏమైనా కుళ్ళిపోయినాయా, ఇంకేమైనా చండాల ముందేమో కుక్క వెళ్ళి పోలీసులు పట్టిస్తుంది. అశుభ్రం ఆ ఇంట్లో ఉంటే కేసు నమోదు చేసి $500 ఫైన్ అన్న కట్టు, లేకపోతే 6 నెలలు జైలుకి అని రమ్మండి. ఎందుకు? శుభ్రం లేనందుకు. అట్టాటి రాజ్యాంగం ఇండియాలో కూడా ఉంటే మొత్తం జైల్లోనే ఉంటారు అనుకోట. నిజం. ఒక్కొక్కరింటికి వెళ్ళినప్పుడు సరే వాష్రూమ్కి వెళ్దామని వెళ్తే అది పబ్లిక్ టాయిలెట్లే మేలు, శుభ్రంగా ఉంటాయి సులభ కాంప్లెక్స్లో. ఏంటో ఆ ఇంట్లో బాధ్యత ఉండదు, శుభ్రం చేసుకునే బాధ్యత. మళ్ళీ ఈ మనిషిని చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. కట్టిన చీర కట్టదు, పెట్టిన నగలు పెట్టదు. అబ్బా, పూయని క్రీములు ఉండవు ఆ ఇంట్లో, కనపడుతూనే ఉంటాయి. ఇల్లు చూస్తే మాత్రం ఆ ఇంటికి కూడా పోయిరాదు ఒకరు పేరెంట్లోలి. పండగ వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న మీ చర్చికే వస్తుందయ్యా అన్నారు. నా మాట చాలదా? నన్ను ఎంతలో మాట అన్నట్టు నన్ను అనకుండానే నన్ను అన్నారనమాట. అంటే నువ్వు చెప్పుకోరా దరిద్రుడా అని అర్థం. చెప్పుకో అని. శుభ్రంగా నిజంగా కొంతమంది ఇంట్లోకి చూస్తా కదా, చాలా చక్కగా ఉంటాయి. అసలు నేను పేర్లు చెప్పకూడదు కానీ కొన్ని ఇళ్ళకి వెళ్తే ఇప్పుడే ఓపెనింగ్ చేశారేమో అని అంత శుభ్రంగా ఉంటుంది, బాగా పెట్టుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే బాధ్యత కలిగిన ఇల్లు అట్టు ఉంటుందని చెప్తున్నా. హల్లెలూయా. కోపం వచ్చిన వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. నాకు తెలుసుగా, కానీ తప్పదు, మీరు ఫాలో అవ్వాల్సింది యేసునామములో. ఆ బాధ్యత ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం చివరిలో ఉన్నాం, సంవత్సరాంతానికి వచ్చాం, ప్రభు రాకడి దినాల్లో ఉన్నాం. మీకు ఇంకో విషయం చెప్పనా? ఇందా చెప్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకో ఇక కొంచెం బాగా తలనొప్పి వస్తుంది, మాట్లాడుతుంటే నరాలు కట్ అయిపోయేటట్టు ఉంది, ఇబ్బంది ఉందని చెప్పలేదు ఎక్కువసేపు. కానీ నిన్న 3 రోజుల కిందట ఒక న్యూస్ వచ్చింది. గూగుల్ CEO సుందర్ పిచాయ్ కదా, ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ ప్రపంచం మొత్తాన్ని భయంకరమైన నష్టం రుచి చూడబోతుంది. గూగుల్, మీ భాషలో చెప్తున్నా, గూగుల్ స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం వీడియో తీసి యూట్యూబ్లో పెడతామా, ఫేస్బుక్లో పెడతామా, దీనికి మెమరీ కార్డు ఎంత కావాలి? ఎంత మెమరీ కార్డు? ఈ నుంచి టంగుటూరు అంత మెమరీ కార్డు ఉంటుంది. తెలుసా మీకు? తెలుసా? ఈ నుంచి టంగుటూరు అంత మెమరీ కార్డు ఉంటుంది. ఇక ప్రపంచంలో ఎక్కడ ఎవడు పెట్టినా మొత్తం దాంట్లో పడుతుంటాయి పోయి.
ఆ ఆ యుద్ధం జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు అలాంటివన్నీ నాశనం అవుతాయి. అందుకని మేము స్పేస్లో ఇల్లు కడతాము అన్నాడు. అక్కడ దానికి తెలుగు భాషలో ఏమని చెప్పాలి తెలుసా? ఆకాశంలో గూడు కడతాము, అక్కడ దీన్ని దాచిపెడతాము. అప్పుడు ఎన్ని యుద్ధాలు పడినా ఏ ప్రమాదం ఉండదో, అక్కడికి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ చేస్తాము, అక్కడ పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తాము అన్నాడు. దానికి బైబిల్లో రాయబడిన మాట ఏం తెలుసా? నువ్వు ఆకాశమునకు ఎక్కినా అక్కడ నుంచి నేను నిన్ను పడదోస్తా. ఎక్కడికి పోతావు నువ్వు నన్ను తప్పించుకొని? వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆలోచన? అసలు ఫస్ట్ తేడా పడుతుంది, భూమి మీద తేడా పడుతున్నానేగా. అర్థమైందా మీకు? తేడా పడుతుంది. 2026లో ఇప్పుడిప్పుడే నేను లాస్ట్ సండే, అంతకుముందు సండే ఉపవాసాలు అయిపోయినప్పుడు చెప్పానా? ఇప్పుడిప్పుడు అందరు చెబుతున్నారు 26 మూడింది భారతదేశానికని. ఏం మూడిందో, ఎక్కడ మూడిందో మీరేం భయపడ మాకండి. బాధ్యత మనకు లేకపోయినా మన యేసయ్యకి మన మీద ఉంటుంది. హల్లెలూయా. ఆయనకు అనుకరిస్తాడు. అట్లని మొత్తం సెక్యూరిటీ ఫుల్ జడ్ప్లస్ సెక్యూరిటీ నేను చెప్పలేను. ఎందుకంటే అది నిన్ను బట్టే ఉంటుంది. నీ విధి విధానాలను బట్టి, నీ ఉద్దేశాలను బట్టి ఆయన బాధ్యత ఉంటుంది. అది మనసులో పెట్టుకో. ఇంకొకడు అన్నాడు, వాడి పేరు నాకు తెలియదు కానీ, ఈ ChatGPT అవి ఉన్నాయి కదా, AI టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ChatGPT అనేది ఎంతమందికి తెలుసు? ఊరక మీకు వివరం చెప్పడానికి అడిగా. ఎతన్ని చేయొద్దండి, ఏమైంది, ఏమో తప్ప అదేమన్నా, మిగతా చాలా మంది తెలియదు. అది ఎంత గొప్పదో మీకు చెబుతా. దాని గురించి చెప్పడానికి కాదు కానీ మీకు అర్థం అవటానికి అని చెప్తున్నాను. ఒక తల్లి ఆ పిల్లోడికి ఆరోగ్యం బాగాలేదని 7 సంవత్సరాలు, వాడు పుట్టి పెరిగి పెద్దవాడై పాలు మరిచిన తర్వాత నుంచి 7 సంవత్సరాల వరకు వాడికి ఆహారం పోవట్లేదంట, తినట్లేదంట. వాడు, వీడికి ఏం జబ్బు ఉంది? అన్నం అరగట్లేదా? అన్నం తినలేడా? లేకపోతే దాన్ని చూసి అసహించుకుంటాడా? వీడి సమస్య ఏంటని ఆ తల్లి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాడికి ట్రీట్మెంట్ చేయించింది. ఒక్క డాక్టర్ కూడా వాడికి ట్రీట్మెంట్ చేయలేకపోయాడు. ఒకరోజు ఈ టెక్నాలజీ వచ్చింది, ఇక 2 సంవత్సరాలు ఏమవుతుంది అంతే, అది వచ్చి AI. ఆ రిపోర్ట్స్ అన్నీ AIకి అప్లోడ్ చేసి, మా వాడి సమస్య ఏంటో నాకు తెలియట్లేదు, ఒకసారి చెప్పవా అంటే, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి ఒక టెస్ట్ రాసింది. ఇదిగో నువ్వు ఈ టెస్ట్ చేయించు మీ పిల్లోడికి అని. ఈ వెళ్ళి ఆ పిల్లోడికి ఆ టెస్ట్ చేపిస్తే ఆ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎగ్జాక్ట్లీ ఇదే సమస్యతో బాధపడుతున్నాడమ్మా. కారణం ఏమైందంటే, పంటి కింద నరాలు కట్ అయిపోయి నోట్లో ఏం తగిలిన వాడికి జివ్వుమని తలబగిలిపోతుంది అనమాట. అందుకని వాడు తినలేకపోతున్నాడు. ఈ సమస్య 100 మంది డాక్టర్లకు చేతకాలు చెప్పడానికి సరదాగా అప్లోడ్ చేస్తే చెప్పేసింది. ఆ రిపోర్ట్ చూసిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాబోయే రోజుల్లో MBBS చదివిన డాక్టర్లు బఠానీలు అమ్ముకోవటమే అన్నాడు. నిజం. ఇప్పుడు అంతెందుకమ్మా, ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు లేతే దాని మీదే పడుతుంది. అంటే ఆ రిపోర్ట్స్ తీసుకొని దానికి అప్లై చేస్తే సమస్య ఏందో చెప్తుంది, తెలుగులోనే చెప్తుంది. ఇదిగో నీకు ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు, దానికి ఈ మందు వేసుకుని సరిపోద్ది, టానిక్ తాగితే సరిపోద్ది అని అదే చెప్తుంది. ఇంకా డాక్టర్తో పనే ఉంది. జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ తీసుకొచ్చి దానికి అప్పచెప్పామనుకో, నీకు ఇంత మలేరియా ఉంది, నీకు ఇంత టైఫాయిడ్ ఉంది, లేకపోతే నీకు ఇంత రక్త కణాలు తగ్గినాయి, ఇదిగో ఈ జ్యూస్ తాగు, ఈ మందు తాగు అని చెబుతుంది. ఇంకా డాక్టర్తో మన పనే ఉంది. టెక్నాలజీ ఏ స్థాయికి వెళ్ళిందో చూస్తున్నారు మీరు. అలాంటిది AI. అది స్థాపించిన వ్యక్తి అన్నాడు, 2030కంతా మానవ జాతి భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది అన్నాడు. ఎందుకని ఆ మాట అన్నావు అని మీడియా అడిగితే ఆయన అన్నాడు, AGI, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని ఇంకొకటి. ఈ AI కంటే కొత్తది. అంటే ఏంటిది అది? ఇప్పుడు మీకు AI అంటే మీకు అర్థం కావట్లేదు, తెలుగు భాషలో చెప్తా. ఒక రోబో. AI అంటే ఒక రోబో. అది మనం చెప్తే ఏంటది, దాన్ని ఫీడ్ చేసేవాళ్ళు, పోయి అదిగో ఆ సౌండ్ బాక్స్ ఎటు తీసుకురాపో అన్నాం అనుకో, అది వెళ్ళి ఆ సౌండ్ బాక్స్ ఎత్తుకొని జాగ్రత్తగా తీసుకొచ్చి మనకు అప్పచెబుతుంది. పోయి భోజనాలు పెట్టుకో అన్నాం అనుకో, తప్పేళ్ళన్నీ బయట పెట్టుకొని అదే పెట్టేసిద్ది. వంట చేయపో, అదే వంట చేస్తుంది. దానికి తెలుసు ఎంత కారం వేయాలో, ఎంత ఉప్పు వేయాలో, AIకి తెలుసు. కానీ ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే సెకండ్ వర్షన్. దానికి నువ్వు చెప్పాల్సిన అవసరంలా, దాని కడుపు మండిందంటే నిన్నేది అంతది, శేషునేది అంతది. దానికి సరదాగా 10 మందిని చంపాలనిపించింది అనుకో, టకా 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 బుల్లెట్ కాల్చిపడి చంపేస్తుంది. అలాంటి టెక్నాలజీ వచ్చింది. అది 2026లో ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయింది. దాన్ని ఆపగలరా? ఆపలేరు. ఆల్రెడీ తయారైపోయింది.
దాన్ని ఎవరు ఛేదించలేరు. అయిపోయింది. ఇది ఎట్లా పాస్టర్ గారు ఇదంతా మనం నమ్మొచ్చా? బ్రహ్మయ్య అన్నట్టు మా ఊరు రాదు, మా కొండేపికి రాదు అట్టా అండి. ఎందుకు రాదు? ఫస్ట్ వచ్చేది ఆడకే మనం ఉన్నాం కదా. హల్లెలూయా. ప్రపంచం అంతా వస్తుంది, వదలదు. దీన్ని నమ్మొచ్చా? నమ్మొచ్చు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అబ్బో, విన్నారా? ఆల్రెడీ ఈ విషయాన్ని ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల కిందట దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఒక రోబో వస్తుంది, ప్రతిమ అంటే బొమ్మ. అమ్మ వింటున్నారా? ప్రతిమ అంటే బొమ్మ, రోబో బొమ్మేగా. ఒక ప్రతిమ, ఒక రోబో వస్తుంది. ఆ రోబోకి ఏమి వస్తుందంట? మాట్లాడడానికి అధికారం. అధికారం అంటే అది చెప్పింది శాసనం, అది చెప్పింది చేయాలి. అలాంటిది 2026లోకి వస్తుంది. అంటే ప్రపంచం ఏ కోణంలోకి వెళ్ళిపోతే మనకు తెలియదు. మనం రాకడికి చాలా దగ్గరగా ఉన్నాం. అందుకు దేవుడు సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే బాధ్యత సంఘంగా మనకు ఉండునుగాక. బాధ్యత మర్చిపోయినప్పుడే భయంకరంగా అరుస్తారు, బాధ్యతలు చేతగానప్పుడే అడ్డదారులు దొక్కుతారు, బాధ్యతను విస్మరించినప్పుడే దేవునికి దూరంగా ఉంటారు. బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరు అలా చేయలేరు. దేవుడు ఖచ్చితంగా బాధ్యత నేర్పిస్తాడు. నేను మీకు ఆ రోజే చెప్పా, మనం బ్రతికి బట్టగట్టి సజీవంగా ఉంటే రాబో సంవత్సరాల్లో ప్రభువుకి, కుటుంబానికి, సమాజానికి మనంత బాధ్యత కలిగిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండకుండా చేస్తాడు దేవుడు. వేస్తున్నాము అంత బాధ్యత గల మనుషులుగా మనం తయారు చేస్తాడు. అది ఒక్క మాట చదవండి, నేను ముగించేస్తాను. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చూడు. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2. సహోదరులారా, సంఘానికి ఉండవలసిన బాధ్యత తెలియజేస్తున్నారు చూడండి. ఒకడు ఏదైనా పొరపాటు చేసి తప్పు చేసి చిక్కుకుపోయి ఉంటే ఆత్మ సంబంధమైన మీరు అబ్బా, చూసారా? ఆ మాట చదివారా? ఎవరైనా పొరపాటు చేసి, ఎవరైనా దారి తప్పి, ఎవరైనా పొరపాటులో ఉంటే అట్లాగా నువ్వైపోతావేమోనని మొదట నువ్వు గమనించుకోవాలంట. గమనించుకోవటమే కాదు, గమనించిన నీవు వానికి మంచి మాటలు చెప్పి వాడిని దారిలోకి తీసుకురావాలంట. ఇప్పుడు ఇది బాధ్యత. ఇది సంఘానికి ఉండవలసిన మేజర్ క్వాలిఫికేషన్. ఇది సంఘంలో బాధ్యతగా ఉండాలి. కుటుంబంలో ఇంకెంత ఉండాలి? అన్నదమ్ముల మధ్య విభేదం వస్తుంది, పొరపాటు జరుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఆసరా చేసుకొని తోడుకోళ్ళు, అత్తో మామో మేనమామో లేకపోతే భార్య అయిన మధ్యలో దూరి అసలు ఆడితే ఏంది ఈడితే ఏంది ఇట్లాంటి మాట రాకూడదు. నేను ఈ గ్రౌండ్ లెవెల్కి రాలా ఎప్పుడు, ఎందుకంటే కుటుంబ వ్యవస్థ కదా, ఖచ్చితంగా ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి. కానీ ఈ స్థాయికి నేను ఎప్పుడు అలా అర్థం చేసుకుంటారు వినే వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖమూదినట్టు అయిపోతాయి. ఇంకెందుకు బాధ? భజన చేసుకోబోతే సరిపోతుందిగా. గుళ్ళోకి పోయి భజన చేసుకోవడం, తెలుగు టెంకాయ కొట్టి వెళ్ళిపోవడం. ఎవడు బాధ వాడిది? చెప్పేవాడు ఉన్నాడు, చేసేవాడు ఉన్నాడు, సరిపోతుంది. ఇంక క్రైస్తవం అంటే అర్థమేముంది? ఈ సరిదిద్దే అవకాశం రావాలి. సహోదరుల మధ్య, భార్యాభర్తల మధ్య, తోడుకోడల మధ్య, అత్తమామల మధ్య, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య విభేదాన్ని కలిగించే పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు రెచ్చగొట్టి వాళ్ళని ఇంకా చెడగొట్టకూడదు, వాళ్ళని సరిదిద్దాలి. అది కూడా ఎట్ట చెప్పాలి? అది కూడా నేను వివరం చెప్పాలా? పిల్లలు దారి తప్పారు, తల్లిదండ్రులకు విభేదంగా ఉన్నారు. మామూలుగా ఏం చేస్తాం? మీ అమ్మ మీ నాన్న అడుక్కు తిని నిన్ను పోషిస్తున్నారే, ఎందుకు వాళ్ళ కన్నీళ్ళకి కారణమవుతావు? మంచి మాట కాదా? మీ అమ్మ ఫస్ట్ నుంచి అంతేనే, ఎవరు చెప్పిన అందో అర్థం చేసుకోదు. నువ్వు చదువుకుందాన్ని నీకు అన్ని తెలుసు, దానికేం తెలుసు? ముద్దు దానికి. ఇది నాశనం చేసే వ్యవహారం ఇది. పిల్లలకి తల్లిదండ్రుల మధ్య విభేదాలు కలిగించేది ఇట్టాగే ఉంటాయి. ఇంకా భార్యాభర్తల మధ్యలో జరిగాయి, అత్తకోడల మధ్యలో జరిగాయి, అన్నదమ్ముల మధ్యలో జరిగాయి. ఈ విభేదాలు రెచ్చగొట్టకూడదు. అక్కడ వాక్యం అదే, ఎవరైనా దారి తప్పితే ఏం చేయాలి? వాళ్ళని సాత్వికమైన మనసుతో సరిదిద్దాలి, సమాధానంతో.
కానీ కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసా, కంటిన్యూ చేయన పక్కన 3వ వచ్చింది చదువు. ఎవడైనాను ఎవడైనా ఒట్టివాడై ఉండి హలో, ఇది మాత్రం చాలా మందికి వర్తిస్తుంది. ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడు. మన ప్రకాశం జిల్లా భాష చెప్పనా, వాడికి శాత కాదు కానీ నా అంత మగోళ్ళు లేడు అనుకుంటాడంట. తల్లికి అన్నం పెట్టాడు కానీ ఊరికి చీరలు పంచుతాడంటే మగోడు. ఏమంటే నువ్వు నమ్మింది ఎవరిని, నువ్వు ఆరాధిస్తుంది ఎవరిని, నువ్వు వెంటనే ఉపదేశం ఏంది, నీ గౌరవం, నీ సాత్వికం, నీ సమాధానం, నీ తగ్గింపు, నీ ప్రేమ, ఇవన్నీ సేవకుడు చెప్పట్లేదా? నువ్వు సెలనోడు, అది సెలం దానివని అర్థం. ఇన్ని ఎన్న కూడా నీకు ఇంకా ప్రేమ రావట్లేదంటే, ఓ మనిషికి అన్నం పెట్టుకోలేకపోతున్నావు అంటే అన్ని లెక్కలు వేసుకుంటావు. ఇప్పుడు లెక్కయి, ఇప్పుడు లెక్కయి, పచ్చిమిరపకాయలకి ఎంత, కూరగాయలకి ఎంత, వీటికింత వాటికింత అన్ని లెక్కలే. ఇప్పుడే లెక్క. మరి నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం, ఆరోగ్యం, నీ క్షేమం, నువ్వు సజీవ లెక్కలో బతికావే. ఒక దినమునకు నీ ఆయుష్కాలానికి లెక్క ఎంత? ఒక పూట భోజనానికే ఇబ్బంది పడి లెక్కలేస్తే, ఒక మనిషికి మాట సహాయం చేయడానికే ఇబ్బంది పడి లెక్కలేస్తే, దేవుని మందిరానికి రావడానికి నువ్వు లెక్కలేస్తే, ఇప్పుడు లెక్కయి, దేవుడు నీకు ఇచ్చిన దానికి లెక్కయి. కానీ నువ్వు ఆ లెక్కలేసుకొని అక్కడే ఉంటే ఒకరోజు వస్తాడు, నీ కాళ్ళు చేతులు కట్టి నిన్ను వెలుపలి చీకట్లేస్తాడు. కానీ బాధ్యత తీసుకొని నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడితే నీ స్థాయి ఏ రేంజ్లో ఉంటే చెప్పనా? ఆ రోజు ఐగుప్తుకి వెళ్ళాడు కదా యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు కదా, అక్కడ యోసేపు ఐగుప్తుకి ప్రధాని అయ్యాడు. అవునా కదా? అటుకెళ్ళు చెప్పండి. వెంకటయ్య వినపడుతుందా? ఐగుప్తుకి ప్రధాని ఎవరు? ఈ చరిత్ర మనం చదువుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా దేవుడు ఎంత గొప్పడురా, యోసేపును ఐగుప్తు ప్రధాని చేశాడు రా, సరదాగా మాట్లాడుకుందాం. ఆ స్థాయికి వెళ్ళడానికి యోసేపుకి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని శిఖరాలు యోసేపు దాటాడు. ఊరకే దొరికింది ఆయనకి ఆ ప్లేసు. అంటే బానిసగా చేతులకు గొలుసులేసి కాళ్ళకి కడమేశారు. తెలుసా? ఐగుప్తులో బానిసలకు ఏమేస్తారు తెలుసా? కాళ్ళకి ఈ కాళ్ళకి ఇక్కడ కడమేస్తారు. ఇత్తడి కడమేస్తారు. 15 సంవత్సరాల ముందు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ కడియాలు ఉంటాయి. అదొక బానిస బతికి ఏం చేస్తాం, తెలియక వేసుకొని తిరిగేది. ఇప్పుడు కూడా కొంతమంది చేతులు కడియాలు వేసుకొని తింటారు బానిసలు, కట్టు బానిసలు. కావాలంటే చూడండి, ఆ మధ్య ఒకడు కడిగి వేసుకొని వచ్చాడు నా కాడికి. ఏందిరా ఇది అన్నా, స్టైల్ అన్నా అన్నాడు. నేను కూడా నిజమేనేమో అనుకున్నా. ఈ మాట చదివి నాకు అర్థమైంది, వీడు బానిస సైతాన్ కాడికి, అందుకే గుర్తుగా అది వేసుకొని తిరుగుతాడు. అది కడిమేసుకు కాలక్రమంలో అది బ్రాస్లైట్ అయింది. ఈ మధ్య ఆ బానిసలకు బ్రాస్లైట్లు ఇస్తున్నారు మన అక్కోళ్ళంతా. అర్థం కాలదమ్మా? అర్థమైందా? ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు చెప్పు? అది రారా నా బానిస, నీకు వేస్తున్న బ్రాస్లైట్ వేస్తున్నా అని చెప్పి కుక్కలాగా, అందుకే కుక్కలాగా తిరిగేది మీ వెనకాల. ఊరకనా వేశారుగా. బానిసలు నిజమన్నా, బానిస ఇది. లేకపోతే మగవాళ్ళు ఇంటి కట్నం తీసుకొని సిగ్గు లేకపోతే సరే. ఆ 1 లక్ష కోసం పాలొద్దు పడితే జీవితకాలం ఇచ్చేది 1 లక్ష, తీసుకునేది తాళం మొత్తం వాళ్ళకాడ ఉంటాయి. ఇంకంతే జీవితం. ఆ ఒక్క చోట మీరు స్టాండర్డ్ అయింటే, ఏం రూపాయి తెచ్చినావా, పావులు తెచ్చినా మొత్తం నాదనొచ్చు. ఒక్కొక్కడు లెక్కలు చెప్తుంటే నాకు అనిపిస్తుంది. నేను ఒక ఆయన చెప్తున్నాడు, కట్నం 1 కోటి అంట, ఆడి కారు అంట, తక్కువలో తక్కువ ఒక 50 లక్షలు ఉంటుంది. ఆడి కారు కాదు, ఆడి కంపెనీ ఆడి కారు అంట. ఈ చెన్నై హైవే పక్కన 2 ఎకరాల పొలం అంట, తక్కువలో తక్కువ 2 కోట్లు 4 కోట్లు ఉంటుంది. అటు ఇటుగా ఆ బంగారం ఈ బంగారం అంతా కలిపి ఒక 5 కోట్లు ముట్టినాయి వీడికి. నేను లెక్క 5 కోట్లు అంటే ₹1 కోటి వడ్డీకి ఇచ్చినా నెలకు 5 లక్షలు 10 లక్షలు వస్తాయి. 5 కోట్లు ఇస్తే 50 లక్షలు. వీడు పని చేయటం ఎందుకు? ఇంకా కట్నాలు అద్దు మీదులే అంటే వాడుకున్న ఇస్తున్నాడు సరే, ఆ సబ్జెక్ట్ మనకి ఎందుకు. కానీ యోసేపుకి
అలాంటి కడియాలేసి బానిసగా తీసుకెళ్ళాడు. గుర్తు అనమాట, పలాని సేటుకి యోసేపు బానిస. వాడు ఒక్కడే ఎక్కడైనా కనపడే, ఏం చేస్తున్నారు ఇక్కడ, నువ్వు ఆ ఇంటికి బానిసవు కదా పో అని ఎవడైనా చొక్కా పట్టుకొని తీసుకెళ్ళొచ్చు. అలాంటి బతుకు యోసేపుది. అలాంటి వాడు పొలం పంపిస్తే బాధ్యతగా పొలం పని చేశాడు, ఇంటి పని అప్పచెప్తే బాధ్యతగా ఇంటి పని చేశాడు, ఇంటి పని వారందరి మీద నియమిస్తే బాధ్యతగా ఉన్నాడు, భార్య మీద కూడా యజమానిగా నియమిస్తే అక్కడ కూడా బాధ్యతగా ఉన్నాడు యోసేపు. బాధ్యత మర్చిపోవాలా, బరువు దించుకోవాలా, బాధ్యతగా ఉన్నాడు. చెరసాల్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి దేవుడి ఫరో దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక పని అప్పచెప్తే అక్కడ బాధ్యతగా ఉన్నాడు. ఇక చివరాఖరికి ఆ ఫరో ఏమన్నాడు తెలుసా, నీ అంత బాధ్యత కలిగిన నా దేశంలో లేడరా నాయన, నా సింహాసనం కుర్చీ ఒక్కడి తప్పనిచ్చి దేశం మొత్తం నీకు బాధ్యతగా అప్పచెప్తున్నా అన్నాడు. కొట్టు కొట్టు, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా హల్లెలూయా. అది యోసేపుకు అదృష్టంగా రాలా, బాధ్యతగా ఉన్నాడు కాబట్టి వచ్చింది. అదృష్టం అనేది అబద్ధం, లక్ అనేది అబద్ధం. నీ ప్రయాస అదృష్టం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాను. తిని పండుకో, అసలు బయటికి పోమాక. ఎందుకంటే నీ దరిద్రం అనుకో, నువ్వు ఎంత చేసినా కలిసి రాదు. అదృష్టం అయితే చేయకుండా కూడా వస్తుందిగా, తిని పండుకుందాం. ఇది అబద్ధం. నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. నీ కష్టార్జితాన్ని స్థిరపరుస్తానన్నాడు దేవుడు. నీ నమ్మకత్వానికి ప్రతిగా అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తానన్నాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయో. మనం యుద్ధం చేయాలి, గెలుపు ఆయన ఇవ్వాలి. మనం ప్రయత్నం చేయాలి, ఆయన సఫలం చేయాలి. మనం ఆశపడాలి, ఆయన నెరవేర్చాలి. మనం అడగాలి, ఆయన ఇవ్వాలి. అంతేగాని తిరిగి పడుకుంటాను, దేవుడా నువ్వు గొప్ప దేవుడువయ్యా, ఆశ్చర్యకరుడువయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, ఈ అమాయకత్వం నేను వదిలేసే. యోసేపు అంతగా హెచ్చించబడ్డానికి కారణం యోసేపు జీవితంలో తనకున్న బాధ్యత. లేదని, అవ్వలేదని, దేవుడు ఇడిచిపోయాడని, మర్చిపోయాడని ఎప్పుడు సనగలేదండి. ఏ స్థితిలో దేవుడు పెడుతున్నాడో ఆ స్థితిలోనే బాధ్యత కలిగి బ్రతికాడు యోసేపు. శిఖరాలు, ఉన్నతమైన శిఖరాలు ఎక్కి ఆశీర్వదించబడ్డాడు. బాధ్యత. ఎస్తేరు, మొర్దెకై ఏది చెప్పాడో అది బాధ్యతగా చేయగలిగింది. అందుకే 120 సంస్థానాలకి రాణిగా మారిపోయింది. ఒక మనిషి బాధ్యత కలిగి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి రాజైనా రాణైనా మారిపోతారంతే. ఎస్, రాణిలాగా మారి కుటుంబాన్ని ఏలుకోవచ్చు, రాజులాగా మారి కుటుంబాన్ని ఏలుకోవచ్చు. బాధ్యత కలిగి ఉంటే. బాధ్యత లేకపోతే ఏముంటుంది, మర్యాద కూడా ఉండదు. బాధ్యత లేనివాడికి, బాధ్యత లేని ఆమెకి మర్యాద కూడా ఉండదు. బాధ్యతలు ఉంటే అది సంఘంలో కూడా నెరవేరుతుంది. అది ఆమేన్. బాధ్యత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంత భారమైన పరిచర్య జరుగుతుంది. ఆ విషయంలో బాధ్యత దానికి డబ్బుకి సంబంధం లేదండి. బాధ్యత వేరు, డబ్బు వేరే. బాధ్యత అంటే అర్థం ఏంటి, ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, ఎంతవరకు జరిగింది, అది బాధ్యత. దాన్ని బాధ్యత అంట. ఏం జరిగింది, ఎట జరుగుతుంది, ఎక్కడ దాకా జరిగింది, బాధ్యత. సంఘంలో ప్రతి మనిషికి ఆ బాధ్యత రావాలి. నన్ను దేవుడు ఈ పరిచర్యకు నియమించాడు, దీనికి అప్పచెప్పాడు. నా బాధ్యత ఏంటి, నేనేం చేయగలను? పరిచర్య చేయగలవా, నీళ్ళు పెట్టగలవా, ఊడ్చగలవా, శుభ్రం చేయగలవా, డబ్బు ఇవ్వగలవా, లేకపోతే ఇంకేదైనా తోడ్పాటుగా ఉండగలవా? నీ బాధ్యత. కానీ ఇవి ఏమీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చినోళ్ళే. చచ్చిపోయిన వాళ్ళు రాలేరుగా. బతుకుంటే ఖచ్చితంగా వస్తారు, భారం ఉంటే వస్తారు, బాధ్యత ఉంటే చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటమ్మా, 90% అయిపోయింది. 90% అయిపోయింది. ఎంతవరకు జరిగిన పరిచర్యలో నువ్వు ఎంతవరకు అక్కడ బాధ్యతగా చేసావు, జస్ట్ ఇమాజిన్. ఇంకొక 10 రోజులు ఆగితే మిగతాది కూడా అయిపోయింది. ఇంకేం చేస్తా తర్వాత? ఉంటుందేమో చేయడానికి. చాలామంది నేను ఫోన్ చేస్తే భయపడుతున్నారు, కానీ మీరు ఫోన్ చేసినప్పుడు నేను భయపడతా. తర్వాత వస్తుంది కదా, ఏమి విత్తుతామో. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చినప్పుడు నా మీద చెప్పినా కదా, రాళ్ళు అప్పుడు వస్తాయి. మా ఫోన్లు ఎత్తుతాయి, మా ఫోన్లు ఎందుకు ఎత్తుతాడు అన్నయ్య, వాళ్ళ ఫోన్లు ఎత్తుతారు, వాళ్ళే ఎత్తుతా. మమ్మల్ని ఎందుకు పడుచుకుంటారు అన్నయ్య, మా గురించి ఎందుకు ప్రార్థన చేస్తారు. బాధ్యత కలిగి దేవుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తాడమ్మా. సౌలు కోసం యాకోబు నెత్తినోరు కొట్టుకొని దేవుని అడిగిండు, అయ్యా వీడికి బెన్యామీన్ అని పేరు పెట్టింది వాళ్ళమ్మ, బెనోని అని పేరు పెట్టింది వాళ్ళమ్మ. బెనోని అంటే నాశన పుత్రుడు, చేతగానోడు, పనికిమాలినోడు, ఆడంగోడు.
ఆ పేరు పెట్టింది వాళ్ళమ్మ, చచ్చిపోతా వీడే సరైన మగవాడుగా మారిపోవాలయ్యా. యాకోబు ప్రార్థన అది, యాకోబు ప్రార్థన. మారాలయ్యా అని దేవుని అడిగితే దేవుడు యాకోబు ఇచ్చిన మాట నెరవేర్చడానికి రూబేను, సిమ్యోను, యోదా, దాను ఇలా 12 గోత్రాలు దాటి చివరి గోత్రం బెన్యామీను. ఆ బెనోని అనేవాడు బెన్యామీను గోత్రంలో పుట్టాడు. వాడిని ఆశీర్వదించమని యాకోబు అడిగాడని పెద్దవాడిని పక్కన పెట్టి కిందోని తీసుకెళ్ళి రాజుని చేశాడు దేవుడు. సౌలు ఆ బెన్యామీను గోత్రికుడు. రాజుని చేస్తే వీడు పోగొట్టుకుండు, నాశనం చేసుకుండు మొత్తం జీవితాన్ని. కానీ ఏ మాత్రం అర్హత లేని మధ్యలో వాడు దావీదు. యోధా గోత్రము సింహం, యోధా గోత్రపు వంశావళి దావీదు. ఆ దావీదు మధ్యలో ఉన్నాడు. దావీదుకి ఆ స్థాయి ఎట్లా వచ్చిందంటే దేవుడు చూస్తున్నాడు, నేను ఎవరినైనా దీవించాలన్నా, నేను ఎవరినైనా ఆశీర్వదించాలన్నా, ఏ కారణమును బట్టి ఈ మనిషికి బాగు చేయాలి, ఏ కారణమును బట్టి స్వస్థపరచాలి, ఏ కారణమును బట్టి ఉద్యోగం ఇవ్వాలి, ఏ కారణమును బట్టి పిల్లలు ఇవ్వాలి, ఏ కారణమును బట్టి కుటుంబాన్ని దీవించాలి, ఏ కారణము చేత గొప్ప చేయాలని ఒక మనిషి వైపు దేవుడు చూసినప్పుడు ఆ జీవితం దేవునికి ప్రీతికరంగా కనపడాలి. ఇప్పుడు మనం చూశాడనుకో, అబ్బా వీడు బో ప్రార్థన పొరడ్రా, ఈయన నేను ఆశీర్వదించాలి అనుకోవాలి. ఉందా? లేదు. సరే మళ్ళీ చూసా, బా వీడికి ఎంత ఆసక్తిరా నాయన నశించిపోతున్న ఆత్మలంటే, బా ఇవి ఆశీర్వదించాల్సిందే. ఉందా? అది కూడా లేదు. సరే అసలు దేవుడు అంటే, దేవుని సేవకుడు అంటే, సంఘం అంటే అపరిమితమైన భక్తి. అబ్బబ్బబ్బా కనబడితే వందనాలు అన్నయ్య, వందనాలు అక్క, టిఫిన్ చేద్దురు అక్క, భోజనం చేద్దురు అక్క, ఎంత గౌరవ మర్యాదలు రా ఉన్నయ్యా. లేవు. నీకు కుదరలేదు కానీ పెద్ద బ్రాహ్మణులకు పిలకేసుకొని తిరగరు మీకు అవకాశం ఇస్తే. మరి మన దేశంలో కుల మతాలు ఏం తేడా లేదురా, అందరూ అగ్రహారం బ్రాహ్మణులు అంటే మీరు పిలకలు కూడా వేసుకుంటారు. ఎందుకంటే అందరికీ నేను చెప్పట్లే, ఎవరు తగులుతుందో వాళ్ళకి తగులుతుంది. వాళ్ళు మారాలి యేసునామంలో. మారకుండా ఉండకూడదు. షుగర్ వచ్చిందనుకో, ఆ కాలు మందైనా దాన్ని ఏం చేయాలా? కరెక్టే అమ్మా, ఏం చేయాలా? మన కాలని చెప్పి వదులుతూ ఉంటుందా? తలను కూడా తింటుంది అది. ప్రమాదకరమైన భక్తి సంఘంలో ఉంటే సంఘం నాశనం అవుతుంది. వాడిని చూసి నువ్వు చెడిపోతావు, నిన్ను చూసి వాడు చెడిపోతాడు, మొత్తం నాశనం. నరకటమే అట్టాడు కొమ్మలేసు నామాలు. నేను చెప్తున్నా కదా, నన్ను తిట్టుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. నేనేం చేస్తా తెలుసా, నేను కూడా దేవుళ్ళలాగే అన్నీ రాసుకుంటా. ఎస్తేరు గ్రంథంలో రాజు రాసుకున్నాడంట, మనకు మేలు చేసినోడు ఎవడా, మన కీడు చేసినోడు ఎవడా, మన మన రాజ్య సంగతులు శత్రువుకు చేరవేసినోడు ఎవడా అని రాజు అన్నీ రాసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని తెప్పించుకొని జ్ఞాపక గ్రంథం చదువుతాడంట. వీడు మనకు మేలు చేశాడా, వీడికి ఏమైనా చేసాము మనం ప్రతి కృతజ్ఞతగా, ఏం చేయలేదా, రే వాడిని గుర్తుపెట్టుకో, పిలిపించు రేపు. నేను కూడా అట్లా ఎంతమంది బాధ్యత కలిగిన వాళ్ళు, ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది దాతృత్వం కలిగారు, ఎంతమంది ఆశ రాసుకుంటాను, నేనేం మర్చిపోను. ఆ రోజు నేను వాళ్ళని గణపరిచేటప్పుడు ఇక రెండే జరుగుతాయి. సత్యన బాధ తట్టుకోలేక, లేకపోతే నన్ను ఏం చంపుతారు. నేనెట్ట సావను, ఎందుకంటే నా జీవం యేసులో దాచబడి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మాటలను బట్టి కొంచెం ఆవేశపడతానే కానీ, ఆత్మావేశపడుతుంది కానీ నేను అస్సలు ఎమోషన్ అవ్వను. ఎందుకంటే విన్న వాటిని, గతంలో నా మీదకి వచ్చిన వాటిని విన్న వాటితో పోలిస్తే వచ్చేవి చాలా చిన్నవి, నాకు తెలుసు, ఏం కాదు. అందులో విశ్వాసం, అబ్బో దేవుడి అంచెలంచెలుగా దినదినము సంవత్సరం ఎదుగుతున్నాం కదా, నాకేం కాదు. ఇక రెండో ఆప్షన్ మీదే, కుళ్ళుకొని సావాలి మీరు. ఇంకా పరిచర్య నిజంగా ఈ డిసెంబర్ నెల, జనవరి నెల పరిచర్య చేసే బ్యాచ్లు నిజంగా ధన్యులు యేసునామాల్లో. 6 గంటలకే వచ్చి పరిచర్య చేస్తున్నారు. కొంతమందే వస్తుంది. మిగతా వాళ్ళ పేర్లన్నీ ఎందుకు రాశారమ్మా? సోకా. మిగతా పేర్లన్నీ ఎందుకు రాయాలా? మీకు బాధ్యత లేదా? మీకు భయం లేదా? దేవునికి మాట ఇచ్చి తప్పుతున్నారు కదా. మీ ఆస్తిపాసులు అడిగాడా? మీ వెండి బంగారాలు తెచ్చిమ్మన్నాడా? నమ్మకత్వం. నియమించబడిన పరిచర్యకి నీ వంతు నమ్మకత్వం. సంవత్సరం పొడుగుత 8 రోజులు, 365 రోజుల్లో 8 రోజులు నువ్వు దేవుని మందిరంలో సేవ చేయడానికి బద్దకిస్తున్నావు అంటే, గరుడ పురాణం భాషలో చెప్పాలంటే మామూలుగా ఉండదు మీ లాంగ్వేజ్. ఇంకా నేను దాటిపోతున్నా. దేనికి భయపడుతున్నారు? శరీరాన్ని సుఖపెట్టాలనే, కండలు గరిగిపోతాయనే, దేనికి అంటే మీకు అసలు బాధ్యత లేదనేగా. దీన్ని బట్టి ఇంకా అసలు మీరు ఆశీర్వదించబడాలని మీ ఆశను కూడా చంపేసుకోవడం మంచిది.
ఇంక లోకంలో ఉంటే అది మీ ప్రయాసకు తగినట్టు ఏదో మీరు పొందుకుంటారు, కాలం గడిచిపోద్ది, దేవునికి స్తోత్రం ఎటుకట్టు తెలిపదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభువుకి కావాల్సింది ఆ బాధ్యతాయుతమైన జీవితమే, జవాబుదారీతనమే. నువ్వు ఇచ్చిన మాటకి, చేసిన తీర్మానానికి, అప్పగించుకున్న పరిచర్యకి, నియమించబడిన నియమానికి నువ్వు ఎంత లెక్క అప్పజెప్పగలుగుతున్నావనే దేవుడు చూస్తాడు. సంవత్సరాంతంలోకి వచ్చే ఇంకొక వారమే మనకి ఇక్కడ ఉండేది, ఇంకొక వారమే. ఇంకా చెప్పాలంటే ఈ మందిరంలో మనకి ఇది చివరి వారం. హల్లెలూయా. మరలా నువ్వు ఈ మందిరం తొడవాలన్నా నీకు అవకాశం లేదు. ఇంకా మళ్ళీ రేపు వచ్చి తుడుచుకుంటా అంటే అంకులైన అడగాలి పోయి, ఆ అంకులయ్యా పాస్టర్ గారు నొచ్చినోరు కొట్టుకుంటే నేను వినలేదయ్యా, ఒక్కసారి తుడుచుకొని వస్తాయా మందిరం అంటాడు అను. చివరి వారం ఇది, అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళినాక అసలు మీకు అప్పచెప్ప తెల్లవారుసరికి నేనే తుడిచిపెడతా యేసురక్తం నుంచి. నా దేవుని ఆలయం అంటే నాకున్న మక్కువ అది. ఆమేన్. కటికాలలో చెప్పండి హల్లెలూయా. అందుకని ఆ మనసు తీర్మానం చేసుకొని మందిరంలో విషయం కానీ అయిపోవచ్చింది కదా, కొంచెం బాధ్యతాయుతంగా ఉండండి. మీరు ఇంకా చాలా పని చేయాలి. మీరు ప్రభు రాకడకు ముందే అనేకమైన ఆత్మలు దేవుని వైపు తెప్పాలి, సువార్త చెప్పాలి, నశించిపోతున్న ఆత్మలకు మీరు సహకరించాలి. ఆకలి అయ్యేవాడికి అన్నం పెట్టాలి. మీరు అక్కలరు అన్నం వండి పెట్టాలి, మీరు సిద్ధంగా ఉండండి. నేనే పంపిస్తాను, నలుగురు వస్తున్నారమ్మ భోజనం పెట్టండి అని, అప్పుడు ఉంటుంది మీకు. ఇప్పుడు దాకా చెప్పలేక మీద చదువుతా. ఇంకా ఆ ఊర్లో పరిచయం చేసి వస్తారు, నలుగురు భోజనం పెట్టండి అని చదువుతా. ఇక అంతే, మీరు కాలు చేతులైన పొయ్యిలో పెట్టి వండాల్సిందే. బాధ్యత, సంఘానికి ఆ బాధ్యత ఉండాలి. ఇంతకాలం నేను మొహమాట పడ్డా మీకు చెప్పడానికి, కానీ ఇక అస్సలు మీరు బాధ్యత లేకుండా తప్పిపోతే దేవుని కృపదూరం. గాయమైనాక రాదు. నేను తరచుగా చెప్తున్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన హానోక్ అన్న యాక్సిడెంట్ అయింది కదా మొన్న. అన్న నాకు డిసెంబర్ 10 బోర్డు అయిపోద్దన్న, 11వ తారీఖు నుంచి ఇక నేను ఫుల్గా మందిరం పరిచర్య చేస్తానన్నా అన్నాడు. సరే అన్న. కానీ మనకు తెలియదు ఆయనకి గ్యాప్లో కాలు విరిగిపోయిద్దని, ఆయన పూర్తి రెస్ట్లో ఉంటాడని. ఇప్పుడు ఆయన ఆశపడ్డాడు, కానీ అది జరిగిందా? అర్థమైందా మీకు? సమయం ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలి. కాలం దాటి గాయమైన తర్వాత మనం ఏం చేయలేం. ఆయన తాపత్రపడు ఆయన వస్తాడని నేను ఆయన ఇసుకు తోలిపించాను ఆయన కోసం. నెల్లూరు ఇసుక అయితే బాగుంటుందన్న, నేను జాగ్రత్త చేస్తానన్నా అని చెప్పి మన కోటేశ్వరరావు అన్న ఇద్దరు కలిసి నాతో మాట్లాడితే, బాలకోట అన్న వాళ్ళు అబ్బా వీళ్ళు ఇంక ముమ్మరంగా చేసేస్తారని చెప్పి లేనిపోని ఇసుక తోలిపెట్టిన. అసలు ఆయన రాలేకపోయాడు. అట్లా మన చేతుల్లో కొన్ని ఉండవు, కొన్ని పోయిన తర్వాత మనం సంపాదించుకోలేం. కాలం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయాలి. అందుకే యేసయ్య అంటాడు, వెలుతురు ఉన్నప్పుడే పని చేయాలి. వెలుతురు ఉన్నప్పుడే, ఈ బ్రతుకు జీవితం ఆయుష్కాలం ఉన్నప్పుడే అందరితో సమాధాన పడాలి. క్రీస్తు కొరకు 4 ఆత్మలు సంపాదించుకోవాలి. మన జీవితంలో దేవుడు చూసినప్పుడు ఆశీర్వదించడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అని మనల్ని ఎదిగినప్పుడు, ఇదిగో నా కొరకు ఈ ప్రయాసపడ్డాడు, ఈ పరిచర్య చేశాడు, ఈ త్యాగం చేశాడు, ఇంతవరకు నష్టపోయాడు అని దేవుడు కనికరించే జీవితం మన బ్రతుకులో కనబడాలి. కనుక ఇంతకాలం అయిపోయింది, సంవత్సరాంతంలోకి వచ్చాం. ఇక మీదట కొంచెమే ఉంది జీవితం. దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన కడవరి కాలం. చెప్పే విషయాలను మీరు వింటున్నారు, చూస్తున్నారు, జరుగుతున్న వాస్తవాలు. ఆలోచన చేయండి. కాలం ఎంత ముందుకెళ్ళి ఎంత చివరుందో. ఇంకా నువ్వు ఏదో గాల్లో మేడలు కట్టించుకొని, పేక మేడలు చూసి, గాలి మేడలు చూసి పరిగెడతా ఉంటే నీ ఇష్టం. దేవుని దాటి ఎంత దూరం వెళ్ళగలవు, ఎక్కడి దాకా వెళ్ళగలవు, ఎక్కడికి నీ గమ్యం, ఎంత దూరం నీ ప్రయాణం. కనుక ఒక తీర్మానం చేసుకో. ప్రభు కొరకు నువ్వేంటి, ప్రభులో నీ బాధ్యత ఏంటి, ఎంతవరకు నెరవేర్చగలుగుతుంది తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. రాబో సంవత్సరాలైన ప్రభుకి జవాబుదారీతనంగా మన జీవితంలో గడుపుదాం గాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం మోకరించి తీర్మానం చేసుకో. దేవుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు. దేవుణ్ణి లక్ష్య పెట్టి దేవుణ్ణి గౌరవంగా ఎంచి నష్టపోయిన వాళ్ళు చరిత్రలో లేరు.
దేవుని సన్నిధిని విడిచిపెట్టి గాయపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ ఇంట్లో నీ పిల్లలైనా ఆధ్యాత్మికమైన బాధ్యత కలిగి ఉన్నారా? నీ భర్తకైనా బాధ్యత ఉందా? పోనీ నీ భార్య అయినా బాధ్యత కలిగి ఉందా? ప్రార్థన, సమాధానము, కుటుంబ క్షేమము, సంఘక్షేమము, జవాబుదారీతనం, దేవుడు నీకు ఇచ్చిన ఈ రక్షణలో నీ బాధ్యత ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్కాలము, దేవునికి ఇచ్చిన ఆశీర్వాదము, నీ ఆర్థిక స్థితి, నీ పిల్లలు, నీ జీవితంలో ఇంతవరకు నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకున్నావు కదా. ఈరోజు శ్వాస నిశ్వాసాలు ఆడుతున్నాయంటే ఆయన కృప కాదా? దేవుని కటాక్షం లేకుండా నరులు బ్రతకగలరా? మరణకరమైన సంఖ్యలో మన పేర్లు ఇంకా రాలేదే. మనం ఎంత కనికరించబడుతున్నాం. ఎంత కనికరాన్ని అనుభవిస్తున్న నీవు దేవునికి ఎంత జవాబుదారీతనం కలిగి ఉన్నావు, ఎంత బాధ్యత కలిగినావు. యవనస్తుడాలా, నీ బలాన్ని చూసి తల్లిదండ్రులు మోసం చేసి, దేవుణ్ణి మోసం చేసి, ఆయన కనుదృష్టిని నువ్వు తక్కువ అంచనా వేశావు. దేవుడికి అన్నీ తెలుసు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడేమో. వ్యతిరేకమైన మనస్తత్వంతో ఎందుకు పోగొట్టుకుంటావు ఆశీర్వాదాన్ని? చాలు కదా నీ ప్రయాణం. కడవరి కాలం, మంచి దినాలు, రాబో సంవత్సరాల్లోనైనా దేవా నా ఆశలు నెరవేరున్నట్లు నా ప్రయత్నాలు సఫలం చేయండి అయ్యా. కుటుంబ వ్యవస్థను, జీవితాన్ని సరిదిద్దుకొని అనేకులకు ప్రయోజనకరంగా బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా, భక్తిపరుడుగా నన్ను నిలబెట్టయ్యా. యవనస్తులు దయచేసి ప్రార్థన చేసుకోండి, తీర్మానం చేసుకోండి. ప్రభు మీ కొరకే మాట్లాడుతున్నాడు. సంవత్సరాంతంలోకి వచ్చావు, గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేవు. ప్రభుతో సమాధానపడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఒక కారణం చెప్పు. ఎందుకు ప్రభు నిన్ను ఆశీర్వదించాలి? ఒక తీర్మానం చేసుకో. ప్రభు కొరకు సాక్షిగా ఉండడానికి. అంత్య దినాల్లో ఉన్నాం కదా, ప్రార్థన చేసుకుందాం. మరణపు వంచులలో నేను పడి ఉండగా నీ చెయ్యి చాపి నన్ను కాపాడి ఉన్నావు. ఒక్క క్షణమైన నన్ను మరచిపోలేదయ్యా. నీ సన్నిధి తోడుగా పంపినావు యేసయ్యా. మరణపు అంచులలో నేను పడి ఉండగా నీ చెయ్యి చాపి నన్ను కాపాడి ఉన్నావు. మరణపు అంచులలో ఈ సంవత్సరాంతంలోకి వచ్చిన నిన్ను దేవుడు చెయ్యి పట్టి లేపి నడిపించాలి, వాగ్దానం ఇవ్వాలి. ఒక్క క్షణమైన నన్ను మరచిపోలేదయ్యా. నీ సన్నిధి తోడుగా పంపినావు యేసయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవముగా, నీవే త్యాగం, నీవే ప్రాణం, నీవే సర్వముగా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవముగా, నీవే త్యాగం, నీవే ప్రాణం, నీవే సర్వముగా. నా స్తోత్రగానమా, జీవన ఆధారమా, నీకే నా జీవితం అంకితం. నీకే నా జీవితం
పైకల వైపు నన్ను పెంచెదవన్నావు. మితిలేని ప్రేమతో నన్ను ప్రేమించావు. నూతన కృపనిచ్చి సన్నిధిలో నిలిపావు. నీ నామ స్మరణయే నా జీవిత భాగ్యము. నూతన కృపనిచ్చి సన్నిధిలో నిలిపావు. నీ నామ స్మరణయే నా జీవిత భాగ్యము. నీవే ప్రాణం, నీవే త్యాగం, నీవే సర్వముగా. నీవే మార్గం, నీవే సత్యం. నీవే సత్యం, నీవే నీవే జీవముగా. నీవే త్యాగం, నీవే ప్రాణం, నీవే సర్వముగా. నా స్తోత్రగానమా, జీవనాధారమా, నీకే నా జీవితం. యేసయ్యా, అయ్యా, ఈ భూమి మీద నీ నామానికి మహిమ కలుగున్నట్లుగా నేను ఆశీర్వదించబడాలయ్యా. నా ఆశీర్వాదము నీకు కీర్తి తేవాలి. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవముగా. నీవే త్యాగం, నీవే ప్రాణం, నీవే సర్వముగా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే త్యాగం, నీవే ప్రాణం, నీవే సర్వముగా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవముగా. నీవే త్యాగం, నీవే ప్రాణం, నీవే సర్వముగా. నీవే మార్గం, నీవే సత్యం, జీవముగా. నీవే త్యాగం, నీవే ప్రాణం, నీకే నా జీవితం అంకితం. నీకే నా జీవితం అంకితం. నీకే నా జీవితం అంకితం. నీకే నా జీవితం అంకితం. ఆశ కలిగిన వారు రాబో సంవత్సరాల్లోనైనా ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఆయన నామ మహిమకు కీర్తి కలిగేటట్లు దీవించబడాలని ఆశపడితే, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదంలో జవాబుదారీతనం ఉందా లేదా? నీకు ఇచ్చిన రక్షణ, నీ కుటుంబానికి ఇచ్చిన క్షేమం, ఇప్పటికే దేవుడు నీకు ఇచ్చిన ఆయన సన్నిధి బాధ్యత కలిగి ఉన్నావా లేదా? నువ్వు చిన్న పరీక్ష చేసుకో. రాబోయే సంవత్సరం 2026 దావీదు జీవితంలో, యేసేపు జీవితంలో, ఎస్తేరు జీవితంలో జరిగిన గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో చూడాలి. అలాగూ నన్ను ఆశీర్వదించయ్యా. ఆ మనసు నాకు ఇవ్వండి. ఆ బాధ్యత గల పరిస్థితులు నాకు అనుగ్రహించండి అయ్యా. నా నిర్లక్ష్యాన్ని తీసివేయండి అయ్యా అని ఎవరైనా ఆశపడితే మీ చేతులు ఆకాశం వైపు చాపండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ శక్తి గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ ఆరాధన మీరు మహిమకరంగా జరిగించారు. అనేకులు మాతో కూడా లైవ్ ద్వారా వాక్య పరిచర్యలో పాల్గొన్నారు. మీరు మాట్లాడిన మాట ప్రకారం బ్రతకడానికి సహాయం చేయండి. నిర్లక్ష్యమైన మనసు, నిద్రమత్తు ఆత్మను, అపవాది తంత్రాలను జయించలేని బానిసత్వం యేసు నామములో తొలగిపోవనుగాక. చేరి వచ్చిన బిడ్డల్ని ఆశ కలిగి మీ వైపు చేతులు చాపిన బిడ్డల్ని ఆశీర్వదించండి. రాబో సంవత్సరాలైనా బహుగా దీవించబడుదురుగాక. మీ ఎదుటి నిలబడినప్పుడు లెక్క అప్పచెప్పవలసిన అనుభవాలు, జవాబుదారీతనం, ఆ బాధ్యత గల మనసు తండ్రికి, తల్లికి, భార్యకి, భర్తకి, యవనస్తులకి, సంఘానికి, సేవకుడికి నిశ్చయముగా కలుగునుగా కాని పలు మీరు దీవించి ఆశీర్వదించి రాబో సంవత్సరాలకు ఆశీర్వాదమైన బాటలకు ఇప్పుడే మా జీవితాలు సిద్ధపరచమని, అంగీకారమైన యోగ్యకరమైన జీవితం అనుగ్రహించమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు ఈ ఆరాధనలో చేరి రాబో సంవత్సరంలో ఆయన మహిమ కొరకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశతో తీర్మానం చేసుకుని బాధ్యతతో బ్రతకాలని ఆశించిన ఒక్కొక్కరికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.